అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మా మంచి అత్తయ్య. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? వీరయ్య భాగ్యం దంపతులకి 2 పిల్లలు. కొడుకు పేరు కేశవరావు, కూతురు పేరు వరం. కూతురికి అతి గారాబం చేసి చాలా ఘనమైన సంబంధం తీసుకురావాలి అనే దాంతో పొట్ట పొడిస్తే అక్షరం లేని వరానికి భాగ్యం వీరయ్య కలిసి మొత్తానికి ఊరు వాడ గాలించి బాగా ఆస్తిపాస్తులుండే, మెత్తగా నోట్లో వేలు పెడితే కొరకలేనటువంటి అమ్మా నాన్నలు ఉండే, స్థిరచరాస్తులు బాగా దట్టంగా ఉన్నటువంటి అల్లుణ్ణి చూసి పట్టుకొచ్చారు. అయితే వీళ్ళు అన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకున్నాం అనుకుని అల్లుడి గుణం అనేది చూసుకోవటం మర్చిపోయారు. సరే, వరాన్ని పెళ్లి చేసి నాగరాజుకి ఇచ్చి బాగా ముట్ట చెప్పి నగలైతేనేమి, డబ్బు అయితేనేమి, ఆస్తిపాస్తులైతేనేమి సాగనంపారు వీరయ్య భాగ్యం. చెల్లెలు ఇక అత్తారింటికి వెళితే కేశవరావు అమ్మా నాన్నలకి చిన్నప్పటి నుంచి విధేయుడు. చెల్లెల్ని కడుపులో పెట్టుకొని చూసుకోవటం కేశవరావుకి మహా ఇష్టం. అంటే చెల్లెలు అరికాళ్ళు కందిపోతాయేమోనని చెల్లెల్ని వీపు మీద ఎక్కించుకొని తిరగటం, చెల్లెలకి పొట్ట పొడిస్తే అక్షరం ముక్క లేదు. కేశవరావు కూడా 5వ తరగతికి మించి చదువు అభ్యసించింది లేదు. ఇక అమ్మా నాన్నలు వ్యవసాయం చేయమన్నారని వ్యవసాయంలోకి దిగిపోయి చెల్లెలకి ఇక పిండి వంటలు ఎత్తుకెళ్ళటం, జున్ను ఎత్తుకెళ్ళటం, చెల్లెలకి కాళ్ళు ఎత్తటం, చెల్లెలకి ఎక్కడైనా ఆడవాళ్ళు చెప్తారు అలాంటిది మొగుడికి తలగడ మంత్రాలు అయ్యి అని చెప్పటం, మొగుడిని గ్రిప్పులో పెట్టుకో అని చెప్పటం, మొగుడిని నోరెత్తనివ్వకు అని చెప్పటం, ఇదిగో వాడికి ఇలా తలకి నూనె రుద్ది స్నానం చేయించు, వాడికి ఇలా కాళ్ళకి నూనె రుద్దు, నువ్వు ఇదిగో అమ్మా ఈ చీరలు కట్టుకొని వాడితో పాటు హాయిగా సంతోషంగా ఇక రాత్రంతా మీరు సుఖంగా ఆనందంగా గడపండి, నిన్ను దాటివాడు ఎక్కడికి పోవటానికి వీల్లేదు, అది ఇది అని కేశవరావే ఒక ఆడద కూడా చెప్పదేమో అలా ఒకవైపున వరానికి చెప్పొచ్చేవాడు. ఇక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళనని వరం 3 మగపిల్లల్ని కందే. కన్న తర్వాత వరం వాళ్ళ అత్తామామ వరానికి సేవలు చేయలేక పైలోకానికి పోయారు. ఇటువైపున భాగ్యం వీరయ్య కూతుర్ని కాలు కింద పెట్టనివ్వకుండా కూతురు కడుపుతో ఉన్నానని అలా రావటం, 3వ నెల కన్ఫామ్ అయిపోగానే అల్లుడితో సహా వచ్చి దిగబట్టం, కూతురు పిల్లాడిని కన్న తర్వాత సంవత్సరం పిల్లాడిని ఎత్తుకొని అత్తారింటికి వెళ్ళటం, ఇలా 3 సంవత్సరాల పాటు 3 పిల్లల్ని వీళ్ళు ఇలానే చేసుకొచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్ళు పిల్లల్ని ఆపుకుందామని వరం ఆరోగ్యం అంతగా బాగాలేదని చెప్పి డాక్టర్లు కాపర్టీ వేశారు. ఇంకా కంటావటే అని అడిగి వరం వాళ్ళ అత్తామామలు అడిగితే, ఎందుకన్నో దేవుడిచ్చినంత మందిని నాకు కాబట్టినంత మందిని కంటాను అంది వరం. మా అన్నయ్యకి కూతుళ్ళు పుడతారేమో, అందుకే దేవుడు నాకు కొడుకుల్ని ఇచ్చాడేమో. ఏమన్నయ్యా, నా 3 కొడుకులకి నీ 3 కూతుళ్ళని ఇవ్వవు అంది వరం. ఎందుకు ఇవ్వనమ్మా, పుడితే బంగారం అల్లే ఇస్తానే అన్నాడు కేశవరావు. అన్న తర్వాత ఇక వాళ్ళు ఈ లెక్కన పిల్లల కోళ్ళలాగా పిల్లల్ని ఎంత కూర్చుంటే మన వల్ల కాదురా దేవుడా అనుకొని చేసి ఒళ్ళు హోనమైపోయి పైలోకానికి పోయారు. అప్పటి వరకు కాస్త ఉన్న ఆస్తిపాస్తుల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు వరం మామయ్య. ఆయన పోయిన తర్వాత నాగరాజు హయాంలోకి వచ్చింది ఆస్తి. ఆ వచ్చిన ఆస్తిని నాగరాజు చేత వరం ఆ వ్యాపారాలు పెట్టు ఈ వ్యాపారాలు పెట్టని పెట్టించి ఆస్తిని దాదాపు 30 వంతు కడిగిచ్చేసింది. ఇక ఉండటానికి ఒక ఇల్లు, తినటానికి తిండి గింజలు పండే పొలం, అంతకు మించి ఇక ఇటు నుంచి పుట్టింటి దగ్గర నుంచి దొయ్యటానికి అన్నయ్య అమ్మా నాన్న ఉన్నారు కాబట్టి ఏమీ మిగలలేదు చివరికి వరానికి. ఇక కొడుకుల చదువుల బాధ్యతలు కూడా అన్న నేనే తీసుకుంటానులే, నేనే చదివిస్తాను, ఫీజులు నేనే కడతాను, ఏ అమ్మా ఏ నాన్న అంటే నీ ఇష్టమయ్యా, ఎంత కాదన్నా సరే మా తర్వాత అయినా నువ్వు కాదా నీ చెల్లెల్ని చూడాల్సిన వాడివని రక్త సంబంధంలో ఎన్టీఆర్ లెవెల్లో కేశవరావు, సావిత్రి లెవెల్లో వరాన్ని పెట్టి మొత్తానికి
మంచి విపరీతమైన బాండింగులతో పెంచుకొచ్చారు వీళ్ళిద్దరినే. కేశవరావుకి ఊరు వాడ అందరూ కూడా పెళ్లి చేయరా ఏంటి, మీ అబ్బాయికి మగతనం లేదని చెప్పుకుంటున్నారు, ఇప్పటికే మగాడు కాదనుకుంటున్నారంటే ఎవడ్రా వాడు, నా కొడుకుని ఆ మాట అందే, నా కొడుకు ఏమైంది, వాడు నికాల్సైన మగాడు, మగతనం ఉన్న మగాడని సంబంధాలు వెతికించడం మొదలుపెట్టాడు వీరయ్య. కడమనుకోవాలో తల రాతనుకోవాలో కానీ వీళ్ళకి కొంత దూరంలో ఒక ఊళ్ళో సుగుణ రామయ్య అనే దంపతులున్నారు. ఆవిడ నిజంగానే సుగుణాల రాశి. భాగ్యం ఎంత గయ్యాళి గంపో. భాగ్యం నోట్లో ఆ ఊళ్ళో ఆడోళ్లే నోరు పెట్టడానికి భయపడతారో. సుగుణమ్మ దగ్గరికి ఏ సహాయం కావలసి వచ్చినా కూడా బెరుకు లేకుండా అడుగుతారో. బాలింతలకి పచ్చం చేసివ్వటం, లేహ్యం చేసివ్వటం, అప్పుడే అన్నప్రాసన అయిన పిల్లలకి ఆవిడ చేతి మీదుగా అంత పప్పు తేట రసాలు, ఆవిడ చేత్తో పోసిన ఆవు పాలతో పిల్లలు పెరగటం. మహాధర్మాత్మురాలు, పుణ్యాత్మురాలు, ఉత్తమురాలైన ఇల్లాలు ఆవిడ. వీరయ్య ఎంత నీచాతి నీచుడో. చివరికి పక్కన వాళ్ళ పొలాల్లో ఉన్న కుప్పల్లో పనాలను పీక్కొచ్చి తన పొలంలో వేసుకునే దరిద్ర బుద్ధి వీరయ్యదే. రామయ్య విషయానికి వస్తే పరోపకారం ఇదం శరీరం అనే ఆయన అనాథ శవాల్ని దహనాలు చేయించటం, ఊళ్ళో ఆయనే చెరువు తవ్వించటం, ఊళ్ళో పాడుపడిపోయిన స్కూల్ని బాగు చేయించటం, గుడిని బాగు చేయించటం, ఇక పై అధికారులతో పోట్లాడి ఆయన ఊళ్ళో ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి ఊళ్ళో రోడ్లు వేయించటం, ఊళ్ళో వీధి దీపాలు వెలిగేలా చేయటం, అందరికీ మంచినీళ్ళు అప్పటి వరకు పంపుల్లో కొట్టుకొని ఆడవాళ్ళు మగవాళ్ళు ఇబ్బంది పడుతున్నారని ఒక వాటర్ ట్యాంక్ కట్టించి వాళ్ళందరికీ నీళ్ళ కుళాయిలు వచ్చేలాగా చేయటం. మహాపుణ్యాత్ముడు ఆయన. ₹1 కూడా ఆశించని మనిషే. తినటానికి ఉండటానికి అన్ని విధాల శుభ్రంగా ఉంది వాళ్ళకి 3 కొడుకులు, బంగారు కొండలు. 3 కొడుకులకి కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి. 3 కొడుకులు చక్కగా చదువుకున్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు, వేరే వేరే ఊళ్ళల్లో సెటిల్ అయ్యారు. 3కి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఒక్కొక్కళ్ళకి 2 పిల్లలు. తండ్రి ఏది చెప్తే తల్లి ఏది చెప్తే అది వెంటనే. పెళ్ళి అవ్వటం, పెద్దబ్బాయి ఆస్తి పెద్దబ్బాయికి, రెండో అబ్బాయికి, మూడో అబ్బాయి పెట్టేశాడు రామయ్య. 3కి 3 ఇళ్ళు కొనిపెట్టాడు, 3 కార్లు కొనిపెట్టాడు. పిల్లలు పుట్టంగానే ఇంత ఫిక్స్డ్లో వేసేశారు. సుగుణ కోడళ్ళకి ఇంత బంగారం పెట్టింది. 3కి 3 ఆడపిల్లలు అయితే ఇంత బంగారం పంచింది, మగపిల్లలకి ఇంతనిచ్చింది. రేపొద్దున మేము ఉంటామో ఉండమోనని వాళ్ళ ధోవతుల ఫంక్షన్లో, ఓణీల ఫంక్షన్లో, పెద్ద మనిషి ఫంక్షన్లో కూడా ఇంతని పోస్ట్ ఆఫీసులో ఫిక్స్డ్ డిపాజిట్లో పడేశారు భార్యాభర్త. వీళ్ళని చూసి చేతులెత్తి మొక్కేవాళ్ళు ఊళ్ళో వాళ్ళంతా. అసలు గొడవ అనేది మనం పెట్టుకోవాలనుకుంటేనే కదా ఏ అత్త కోడళ్ళ మధ్య అయినా గొడవ వచ్చేదే. రామయ్య నరాలు తీసేస్తాడు ఇంట్లో ఆడవాళ్ళు పోట్లాడుకుంటే. రామయ్య కొడుకులు కూడా కోడళ్ళనే మాట అనుకోవటం, దెప్పి పొడుచుకోవటం, ఎంచుకోవటం, వేలెత్తి చూపించుకోవటం, అసూయలు పట్టడం, స్వార్థాలు, ద్వేషాలు ఇలాంటివి వస్తే నడుములు విరిచేస్తారో. ఏదైనా పండక్కి అందరూ కలిసి ఒక చోటకు వచ్చినప్పుడు పిండి వంటలంటూ వండితే కనుక ప్రతి పదార్థం 5 క్యాన్లు ఉండాలి. ఆ 5 క్యానుల్లో కూతురికి 1 క్యాను, వాళ్ళకు 1 క్యాను తీసి పక్కన పెట్టాక 3 కొడుకులకి 3 క్యాన్లు. ఎన్ని ఐటమ్స్ వండితే అన్నీ వెళ్ళిపోవలసిందే. నెయ్యి పంపినా, పచ్చళ్ళు పంపినా, పప్పులు ఉప్పులు పంపినా, మసాలాలు పొళ్ళు కారపొళ్ళు నెయ్యి పంపినా సమానంగా వెళ్ళాలంటాడు రామయ్య. దాంతో ఆ ఇంట్లో ఎవరి మధ్య ఏ విభేదాలు ఉండవు, ఏ గొడవలు ఉండవు. ప్రతి సంవత్సరం కొడుకులు కోడళ్ళు వస్తే బట్టలకని ఇప్పటికీ ఆయనే మనవాళ్ళకి, మనవరాళ్ళకి, కొడుకులకి, కోడళ్ళకి సమానంగా డబ్బులు ఇస్తాడు. మీకు నచ్చినవి కొనుక్కోండమ్మా అని చెప్తాడు. బియ్యాల వారితో ఎంతో బాగుంటాడో. ఇంత ఉత్తములైనటువంటి వీళ్ళకి కర్మనుకోవాలా, రాతనుకోవాలా, ఉక్కుపాదాలు పెట్టినట్టే వాళ్ళ ఇంట్లో పాదాలు పెట్టారు వీరయ్య, భాగ్యం. అసలు భాగ్యం మెడ మీద ముసుగు తీయకుండా, వీరయ్య గంజి పంచ నలగకుండా భుజం మీద పై పంచేసి అసలు వియ్యాల వారిని మేమే గంధపు చెక్కలతో తగలబెట్టించాము, వాళ్ళు దేవతలు లాంటి వాళ్ళు, అసలు వాళ్ళని ఎంత బాగా చూసుకుందాం మా అమ్మాయిని. కూతురు గురించి క్యాసెట్ వేయటం అయిపోయిన తర్వాత అల్లుడు పెద్ద పెద్ద వ్యాపారాలు పెట్టాడు. కాకపోతే అబ్బాయికి కాస్త అప్పట్లో తల్లిదండ్రుల మీద ధ్యాసగా ఉండి వాళ్ళకి ఆరోగ్యం బాగోక వ్యాపారాల్లో నష్టాలు వచ్చి నేను కూతురు మీద చెప్పుకోకుండా మొత్తానికి వాళ్ళకి కవర్ చేసి చెప్పుకొచ్చి, ఇక కొడుకు విషయానికి వస్తే మాకున్న పొలం ఇంత, మా అబ్బాయి దాని వ్యవసాయం పనులు చూసుకుంటున్నాడు. అప్పట్లో పెద్దగా చదువు అబ్బింది కాదండి. మేము చదివిద్దాం అనుకున్నా సరే ఎక్కడ అబ్బాయి నాకు చేదోడు వాదోడుగా ఉండాలని పొలం పనులకి మొగ్గు చూపాడని చెప్పుకొచ్చారు. చూడటానికి కేశవరావు మనిషి బాగానే ఉంటాడు. దానికి తోడు మహానటుల ఫ్యామిలీ వీళ్ళదే. వంచిన తల ఎత్తకుండా కూర్చునేపాటికి
ఎంక్వైరీ చేసుకునే వాళ్ళకి ఎవరికైనా మనుషులు పైకి ఎలా ఉంటున్నారనేది కనపడుద్ది తప్ప 4 గోడల మధ్య మనుషుల్లో ఉండేటటువంటి సెకండ్ పర్సన్స్, సెకండ్ ఫేసెస్, సెకండ్ టంగ్స్ ఎవరికీ కనపడవు. కాబట్టి ప్రపంచం చెప్పిందే ఎవరమైనా నమ్ముతాం. కాబట్టి పక్కింటమ్మని, ఇరుగమ్మని, పొరుగమ్మని అడిగినా వాళ్ళందరూ వీళ్ళంతా లోగుట్టు పెరుమాళ్ళకెరుక అని అంతా లోపాయికాడిగా గదిలో తలుపులు వేసుకొని మాట్లాడుకుంటారు కేశవరావు వాళ్ళ ఫ్యామిలీలో. దాంతో బయట ప్రపంచానికి మాత్రం వీరయ్య పెద్ద మనిషి, భాగ్యం ఉత్తమురాలు, కేశవరావు ఉత్తమోత్తముడు. కేశవరావు చెల్లెలు. అసలు వరం గురించి చెప్పాలంటే గనక ఆడపిల్లల్లో అలాంటి అమ్మాయి ఉంటుందా అనుకోవాలి. అసలు నాగరాజు విషయం చెప్పాలంటే దైవం మానుష రూపేణ అని చెప్పుకొచ్చారు. అలాంటి ఇంటికి పిల్లని పంపిస్తే పిల్ల సుఖపడుద్దని ఒక్కగానొక్క కూతురైనటువంటి వసుమతిని ఆయన చాలా చదివించాలనుకున్నాడు కొడుకుల్లాగా. కర్మకాలి వసుమతి 10th క్లాస్తో చదువు ఆపేసింది. చదువు అవ్వలేదు. కానీ పొత్తడి బొమ్మ, కుందన బొమ్మ అనేలాగా ఉంటుంది వసుమతి. ఇంటి పని చేసినా, వంట పని చేసినా, పచ్చళ్ళు పట్టినా, 100 మందికి ఒక చేత్తో వంట చేసి పక్కన పడేసిన, కుట్లు, అల్లికలు, ఇదొచ్చు ఇది రాదు అనేది ఏదీ ఉండదు. అంత దాంట్లోనే కాస్త కూడబలుక్కొని ఇక మనిషికి ఇంగ్లీష్ చదవటం వచ్చు, కాస్త తెలివితేటలు, జ్ఞానం బాగానే ఉన్నాయి వసుమతికి. కాకపోతే వసుమతికి ఉన్న పెద్ద ఇదేంటంటే అమాయకత్వం. ఆ అమాయకత్వంతో మంచివాళ్ళైన అత్తమ్మావుల ఇంటికి కూతుర్ని పంపించాలనుకున్న సుగుణ రామయ్య కేశవరావును చూసి ఆమోదముద్రేసి కూతుర్నిచ్చి పెళ్లి చేసి పంపించబోతుండగా అప్పగింతల్లో వాళ్ళు ఆస్తి అల్లుడి పేరు మీదే పెడదాం అనుకున్నారు. వాళ్ళు ఊళ్ళో రోడ్డు పక్కనే ఉన్న పొలం ఒక 2 ఎకరాలు, ఊళ్ళో లోపలకున్న పొలం ఒక 2 ఎకరాలు, 4 ఎకరాల పొలం వసుమతికి రాద్దామనేది రామయ్య సుగుణ అనుకున్న మాట. వాళ్ళు అనేలోపే వీరయ్య భాగ్యం కంగారు పడిపోయి, వరం టెన్షన్ పడిపోయి తాళి కట్టాక ఇంకేం పీకుతారులే వీళ్ళు అనే దాంతో ఆస్తి కేశవరావు పేరు మీద పెట్టాలి, లేకపోతే అమ్మాయిని కాపురాన్ని తీసుకెళ్ళమని ఇండైరెక్ట్గా అనినట్టు లేకుండా వీళ్ళు అనేసరికి ఆ మాట కాస్త ఆయనకి అరికాలు మంట నెత్తికెక్కి తీసుకెళ్తే తీసుకెళ్ళండి, లేకపోతే లేదు. పెళ్ళైన తర్వాత కోడల్ని ఇక్కడ వదిలేసి పెట్టి వెళ్తే పోయేది మా పరువేనా, మీ పరువు కాదంటారా? మా అమ్మాయిదేముంది, మనుగుడుపులు కూడా కాలేదు కాబట్టి 2 పిల్లలున్నా సరే నేను తీసుకెళ్ళి ఇంకొకడికిచ్చి పెళ్లి చేయడానికి వెనకాడే తండ్రిని కాదు. కాబట్టి మీరే ఆలోచించుకోవాలి. నేను మా అమ్మాయి పేరు మీదే పెడతానని అక్కడికక్కడే కరణాన్ని పిలిపించి ఆయన వసుమతి పేరు మీద పొలం రాసేశాడు. కేశవరావుకి మామ గొంతు నులిమి చంపేయాలన్నంత కోపం వచ్చి ఆ రోజు నుంచి అత్తారింటి వాళ్ళ మీద పగ పెంచేసుకొని ఇక వసుమతి అత్తారింటికి రాబోతూ ఉండగా వసుమతి మేనత్తకి పిల్లలు లేరు. ఆవిడ చిన్నప్పుడెప్పుడో వసుమతి ఆడుకుంటూ 7 వారాల నగలంటే ఏంటత్తా అని అడిగిందని ఆవిడ తనకి బోలెడంత ఆస్తుంది. మేనగోడలకి 7 వారాల నగలు బహూకరించింది. అవి తీసుకొని వసుమతి అత్తారింటికి వచ్చింది. సత్యనారాయణ వ్రతానికి కూడా వసుమతి పుట్టింటి వాళ్ళని రమ్మని పిలవలేదు వీరయ్య భాగ్యం. అయినా వాళ్ళు రావటానికి ఏం సిద్ధపడలా. ఇంట్లో జీతకాడికిచ్చి బట్టలు, పిల్లకు ఒక వస్తువు పంపించేశారు. ఆ తర్వాత సత్యనారాయణ వ్రతాలు, మనుగుడుపులు అయిపోయినాయి. వసుమతినేమి దేవతల్లా చూసే అత్తామామ కాదు వీరయ్య భాగ్యం. వీరయ్య ప్రతిరోజు మామని తండ్రి లాంటి వాడిని కూడా చూసుకోకుండా నీ బాబు అలా, నీ బాబు ఇలా, వాడికి ఎంత బలుపు, వాడికి ఎంత పొగరో, మా అబ్బాయి పేరు మీద ఆస్తి పెట్టకుండా నీ పేరు మీద పెట్టడం ఏంటి, అయినా అది పాములు తిరిగే పొలంలే, తొండలు గుడ్డు పెట్టే పొలంలే, మా ఆస్తితో పోలిస్తే మీ ఆస్తి అంతా. వచ్చేపోయే వాళ్ళందరికీ వసుమతిని పిలిచి బొమ్మను చూసి చేసుకొని తీసుకొచ్చామని, రూపాయి కానీ కట్నం ఇవ్వలేదని, దీని బాబు పెద్ద బుక్కా పకీరుగాడని, దీని పెద్ద మోసగాళ్ల ఫ్యామిలీ అని వేరే టముకేయటం. ఒకవైపున భాగ్యం వసుమతిని కట్టెల పొయ్యిల కింద మంటలేయించి కొట్టడం, తిట్టడం, ఇక బావిలో నీళ్లు తోడించడం, ఇంట్లో పని వాళ్ళని తీసేయటం, గేదెల దగ్గర చాకరీలు చేయించడం, ఇంట్లో చాకరీలు చేయించడం, ఇది చాలదన్నట్టు వాళ్ళ పుట్టింటి వాళ్ళ పద్దాక దూసిపోయటం. ఇదంతా ఒక ఎత్తు అనుకుంటే వరం పిల్లల్ని తీసుకొని మొగుడిని తీసుకొని వచ్చే వసుమతి మీద చాడీలు చెప్పటం, వసుమతిని కేశవరావు కొట్టడం, భాగ్యం కొట్టడం, వీరయ్య కొట్టేంత పని చేయటం, వరం చేయి చేసుకోవటం, నానా మాటలు అంటాం. ఇవన్నీ పుట్టింటి వాళ్ళకి తెలిస్తే తెగదంపులు చేసి తీసుకెళ్తే వాళ్ళకెక్కడ బరువు భారం అయిపోవాల్సి వస్తుందో అనే అమాయకత్వంతో వసుమతి ఏడ్చి దిగమింగుకొని ఊరుకునేదే. పెళ్ళైన 6 నెలలకే గర్భవతి కాలేదని, ఇది గొడ్రాలరా, నువ్వు ఇంకో పెళ్లి చేసుకుందు గానని అడ్డమైన పసర్లు పోయించేసింది భాగ్యం వసుమతికి. ఆ తర్వాత
వన్ ఫైన్ డే వసుమతి ప్రెగ్నెంట్ అయిందే. కడుపుతో ఉన్న పిల్లని పుట్టింటికి పంపించమని మధ్యలో ఉన్న పెద్ద మనుషులు చుట్టాల ద్వారా కబురు పంపించారు. వసుమతి అమ్మా నాన్నలో పంపమని వాళ్ళు సీమంతం చెయ్యాలని వాళ్ళని వీళ్ళని పంపించినా సరే సీమంతాల వరకు చేయించుకొని వాళ్ళు పంపిన సాడి తీసుకున్నాడే తప్ప వీళ్ళు మాత్రం ఒక 100 రూపాయల చీర పండు తాంబూలం పెట్టి అయిపోయింది అనిపించేశారు సీమంతం. ఓ డజన్ మట్టి గాజులతో అయిపోయింది వసుమతి సీమంతం. ఆ తర్వాత పురిటికి మాత్రం పుట్టింటికి తోలేశారు వసుమతినే. ఆ తర్వాత వసుమతి పుట్టింటికి వెళ్ళి అమ్మ వాళ్ళు ఆ నెల రోజులు పెట్టిందే బలం. ఎముకలు గూడైపోయి వచ్చిన కూతుర్ని చూసి ఏడవాలో నవ్వాలో వాళ్ళకి అర్థం కాక, ఎందుకమ్మా నీ చుడితో నువ్వు కాపురం చేయటం, నా చెప్పుతో నన్ను నేను కొట్టుకోవాలా వెదవి ఇలాంటోడని తెలియక నేనిచ్చి చేసి నీ గొంతు కోసానంటే ఇప్పుడు నేను బిడ్డ తల్లిని కూడా కాబోతున్నాను నాన్న, ఇంకా వదిలేసినా నేను కలిసి ఉన్నా చేసేదేముందిలేండి అని ప్రసవించింది. పాప పుట్టింది. పాప పేరు ఉదయ అని పెట్టారు. పిల్లని ఆడపిల్ల పుట్టిందనేసరికి చూడటానికి కూడా రాలేదు వీరయ్య కానీ భాగ్యం కానీ కేశవరావు కానీ. అప్పటి వరకు వరం నీకు కూతుళ్ళు పుడితే నా కొడుకులకి ఇచ్చి చేద్దు కానీ అన్నది కాస్త వదిన కోట్ల రూపాయల ఆస్తులు తీసుకురాలేదనేసరికి ఉదయని తన కోడలుగా చేసుకోవాలనే నిర్ణయాన్ని మార్చేసుకుంది. అయితే ఈలోపు పిల్లని ఎత్తుకొని వసుమతి వచ్చాక కేశవరావు వసుమతిని మాట్లాడించడం మానేశాడు. వీరయ్య భాగ్యం నరకాలు పెట్టడం మొదలుపెట్టారు. వరం హింసలు పెట్టడం మొదలుపెట్టింది. కర్మో కాలమో గర్భమో ప్రతిరోజు చెయ్యేసి పడగదిలో కూడా ఆమెను హింసలు పెట్టి అనుభవించి ఆమెని ప్రతిరోజు కొట్టడమే, అయిన దానికి కాని దానికి ప్రతిరోజు తిట్టడమే. పిల్లని కనీసం స్కూల్లో కూడా వేయము అంటే ఆవిడే పక్కనే ఉన్న గవర్నమెంట్ స్కూల్లో మాస్టర్తో మాట్లాడొచ్చి జాయిన్ చేసి వచ్చిందే. పిల్లని కనపడితే చాలు బతకనిచ్చేవాళ్ళు కాదు. కర్మాంతరానికి పిల్ల పుట్టిన తర్వాత నువ్వు మగపిల్లాన్ని కనలేదు కాబట్టి వంశాంకురాన్ని కనలేని నువ్వు నాకెందుకే అని ఆమెను అయిన దానికి కాని దానికి చిత్రహింసలు పెట్టేవాడు కేశవరావు. 7 ఏళ్ల కాలం గడిచిపోయింది. 7 ఏళ్ల తర్వాత వసుమతి గర్భవతి అయ్యింది. మొదటి కాన్పులో కొడుకు పుట్టాడు రమేష్, మళ్ళీ గర్భవతి అయింది. రెండో కాన్పులో కొడుకు పుట్టాడు ప్రభాకర్, మళ్ళీ గర్భవతి అయింది. మూడో కాన్పులోనూ కొడుకు పుట్టాడు అభిమన్యు. ఇక కేశవరావు ఆనందానికి అవధుల్లేవో. మళ్ళీ ఎంతమంది పుడితే అంతమందిని కంటానే ఉండాలని అత్తన్న మాట విన్న ఆవిడ ఒకవైపున ఆరోగ్యం గుల్లగుల్లైపోయి అప్పటికే కాస్త తెలివి తెలిసిన వసుమతి పిల్లని హీనంగా చూడటం, దానికి తోడు ఇక రేపొద్దున వీళ్ళు తన హింసలు పెట్టింది చాలక రేపొద్దున ఎవరి కర్మలు ఎలా కాలుతాయో ఈ ఇంట్లో ఆవిడ ఆరోగ్యం కూడా పాడైపోయింది. కేశవరావు కొట్టి తిట్టి, అత్త కొట్టి తిట్టి, దాంతో పుట్టింటి వాళ్ళని చెప్పొద్దు అని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పకుండా వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని తిరిగి వచ్చేసింది. ఇక దీని గర్భసంచి ఎండిపోయిందిరా, ఇదెంతకన్నా కనలేదు, ఇది ఒట్టిపోయిన గొడ్డు అనేసింది భాగ్యం. ఎప్పుడైతే వసుమతి ముగ్గురు కొడుకుల్ని కందో వరానికి అప్పుడు పుట్టుకొచ్చింది ఆశ. కేశవరావు పొలం రేటు పెరగటం మొదలైంది. దాంతో వెంటనే మళ్ళీ నాగరాజు చేత ఆ మందులు ఈ మందులు ఆయి ఈ ఆయుర్వేదాన్ని అని తినిపించి ఆ ఉండలు ఈ లడ్లు అయ్యి ఈ అని తను మేసి మొత్తానికి టకామని 3 సార్లు ప్రెగ్నెంట్ అయింది వరం. ప్రెగ్నెంట్ అవటంతో ఈలోపు వీరయ్య భాగ్యం కాస్త మంచంలో పడి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వసుమతిని పీక్కు తిని చేయించుకొని పైలోకానికి పోయారు. వాళ్ళు పోయారు కదా అనుకునేలోపు అన్నయ్య నీకు 3 కొడుకులు పుట్టారు కాబట్టి నేను కూతుళ్ళని కంటానన్నయ్య, నా కూతుళ్ళని నేంటి కోడళ్ళని చేసుకోవు అని ఈవిడ అలా కడుపుతో ఉన్నానంటాం, వాంతులు చేసుకోవటం రావటం, కేశవరావు వాంతులు ఎత్తిపోయటం, ఇక వసుమతి చేత అర్ధరాత్రి 2ంటికి గారెలు వండించడం, 1 గంటకు లేపి పలావులు చేయించడం. ఈ హింసతో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి 3 పురుళ్ళు పోసింది వసుమతి. దీని దరిద్రానికి తోడు ఇది అనుకున్నట్టే ఇదే చూడటానికి హిజ్రాలా ఉంటుంది. దీని పోలికల్లోనే దిగిని దరిద్రానికి దీని 3 కూతుళ్ళు కూడా అనుకుంది వసుమతి. పెద్దదాని పేరు స్వాతి, రెండో దాని పేరు నీరజ, మూడో దాని పేరు వాసుకి అని పెడితే కరెక్ట్గా సరిపోయిన పేరే పెట్టారే తల్లి అనకూడదులే కానీ అనుకుందే వసుమతి. ఆ తర్వాత ఇక ఆ 3 పిల్లల్ని నా దగ్గర ఏం డబ్బులున్నాయని పెంచను బావా, మగపిల్లల బాధ్యతే నువ్వు తీసుకుంటే, నీ చెల్లెలా నీ ఇంటికి కోడళ్ళని ఆడపిల్లలని కనేసిందంటే నేను పోయాను అనుకుంటున్నావా ఏంటి? మరీ కాకపోతే నా చెల్లెల్ని నీకు ఇచ్చి చేయటంతో బాధ్యత తీరిపోయింది అనుకుంటున్నావా ఏంటి? పిచ్చి మొహమోడా, నేను లేనా ఏంటి? వాళ్ళ చదువు బాధ్యత నాదే, వాళ్ళకి అన్ని పేరెంటాళ్ళు అన్ని ఫంక్షన్ల బాధ్యత నాదే. రేపు వాళ్ళు ఈ ఇంటికి కాబోయే కోడళ్ళు, నువ్వేంటి నా కోడలు
మేనగోడళ్ళను చూసేదని సరసమాడి కేశవరావు వాళ్ళ ముగ్గురిని తీసుకొచ్చి వసుమతి మీద వదిలేశాడు. ఒకవైపున తన కూతురు, ముగ్గురు కొడుకులు, మరొక వైపున ముగ్గురు మేనగోడళ్ళు. ఈలోపు ఉదయ్కి 18 ఏళ్ళు వచ్చినాయి. ఇక 18 ఏళ్ళు వచ్చి రాగానే పిల్లని ఆ సంబంధాలు చూసి పెళ్లి చేసి పంపించేద్దాము, దరిద్రం వదిలిపోద్దని కేశవరావు వెతుకుతుంటే పిల్ల 10వ తరగతి దాకా చదువుకుంది అంతే. అయితే ఇంటర్మీడియట్ కాలేజీకి పంపను, ఎవరితో లేచిపోతావో అన్నాడు కేశవరావు. దాంతో అమ్మ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడమ్మా అంటే, వద్దమ్మా నువ్వు ఇక్కడుండి ఇతంతో తన్నులు తింటాం, వీళ్ళ అమ్మతో వాతలు పెట్టించుకుంది, వీళ్ళ చెల్లెలతో హీనమైన మాటలు అనిపించుకుంది, చాలు నీకు తగిన వాడిని చూసి పెళ్లి చేసుకుని వెళ్ళిపో తల్లి, అక్కడైనా సుఖపడతావు నువ్వు అంది వసుమతి. దాంతో ఉదయం మారు మాట్లాడలేదు. అబ్బాయి పేరు వాసు, సిటీలో ఉద్యోగం చేస్తాడు. అబ్బాయి చాలా మంచోడు, ఏ చెడు వ్యసనాలు లేవు, చూడటానికి చాలా బాగుంటాడు. ఇక అబ్బాయికి ముందే ఒకే ఒక్క చెల్లెలు, ఆ చెల్లెలు కాస్త అమెరికాలో సెటిల్ అయిపోయిందే. ఇక్కడ వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి ఉంటాడు. పిల్లనిచ్చి పెళ్లి చేసి వాళ్ళు ఉండేది సిటీలోనే కాబట్టి మాకు పొలాలు పుట్ర ఏమక్కర్లేదంటే పిల్లకి క్యాష్ పరంగానే ముట్ట చెప్పేశాడు కేశవరావు. పెళ్ళాం బంగారం రేపొద్దున తన మేనగోడళ్ళే కోడళ్ళగా రాబోతున్నారు కాబట్టి వేరే బంగారం కొని పెళ్లిలో పెట్టి పిల్లని అత్తారింటికి సాగనంపాడు. ఉదయం ఉన్న అక్కడికి వెళ్ళి సుఖపడిందా అంటే అదే లేదు. ఉదయ అత్త వాళ్ళు ఏమాత్రం వసుమతి అత్తామామలకి తీసిపోరు, కాకపోతే ఉదయను కొట్టరంతే. కాకపోతే కేశవరావు లాంటి వాడు కాదు వాసు. వాసుకి అమ్మా నాన్నలంటే ఎక్కడా లేని భయం, గడగడ వణికిపోతాడు. ఉదయ్కి అదే బాధ. తల్లికి వచ్చి చెప్పుకుంటే ఆవిడికి ఏడవాలో నవ్వాలో అర్థం కాలేదు. అల్లుణ్ణి కూర్చోబెట్టి కాస్త నువ్వన్నా చూసుకోవాలి కదయ్యా అని చెప్తే, ఆయనకి ఎందుకమ్మా నువ్వు చెప్తావు, ఆయనకే అది చేతైతే నా బతుకిలా ఎందుకుంటుంది అనేసింది ఉదయ. ఇక వాసు ఒక్కసారి ఉదయని వాళ్ళమ్మ ఏదో మాట మీద మాట అనబోతుంటే ఏంటా మాటలు అన్నాడని తలగడ మంత్రాలు వేస్తున్నావా అని కొడుకు కోడల్ని రాత్రులు కలవనివ్వకుండా ఉదయ తల్లి మధ్యలో పడుకోవటం, నా గుండెల్లో నిప్పంటాం, గ్యాస్ తన్నిందంటాం, నాకేందో కిడ్నీ బరువుగా ఉందంటాం, నాకేంటో కాలు లాగిందంటాం, నాకు ఈరోజు మోషన్ ఫ్రీగా అవ్వలేదు, నాకు ఈరోజు తలనొప్పి, మెడలు లాగుతున్నాయి. ఒకవైపున ఉదయ వాళ్ళ మామ వాళ్ళ అత్త కింద సాళ్ళు నోట్లో ఏలు పెడితే కొడకలే చేతగాని ఎదవ అత్త విషయంలో. మిగతా విషయాల్లో తెలివితేటలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ఆస్తి కొడుకు పేరు మీద పెట్టకుండా కూతురికి దిట్టంగా ఆస్తిపాస్తుల్లో బాగా ముట్ట చెప్పి అమెరికా సంబంధాలు చూసి చేశాడు మామ. ఎక్కడ కొడుక్కి ఆస్తి పెడితే కొడుకు గ్రిప్పులోంచి తప్పిపోతాడోనని ఆస్తి అంతా తన పేరు మీద పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఉదయని కడుపుతో ఉన్న పుట్టింటికి కూడా పంపలేదు అత్త. ఇంట్లో పని వాళ్ళని తీసేసి చాకరీ చేయించడం అదంతా చూసిన వాసు ఏమీ మాట్లాడలేకపోయేవాడు. వాసు జీతాలు తీసేసుకోవటం, రాత్రిపూట పడగదిలో భార్యని గుండెల మీద పడుకోబెట్టుకొని ఎప్పుడో వారానికో 10 రోజులకో శారీరకంగా కలిసినప్పుడు దగ్గరికి తీసుకోవటం తప్ప తన ప్రేమనంతా తన మనసులోనే తొక్కేసుకోవటం తప్ప ఏమీ చేయలేని చేతగాని అసమర్థుడని ఉదయ్ కాళ్ళు ఎన్నోసార్లు పట్టుకొని ఏడిసేవాడు వాసు. వాసుని చేతగాని వెదవనాలా లేదా అమాయకుడు అనాలా లేదా ఎందుకైనా ఉంటున్నాడో ఎదురు తిరగకుండా అనుకోవాలా ఉదయ్కి అర్థమయ్యేది కాదు. తనే తల్లికి వచ్చినప్పుడు ధైర్యం చెప్పి వెళ్ళేదే. ఎన్నాళ్ళమ్మా, కానీ ఏదో ఒక రోజుకి దేవుడు దయతలవకపోతాడా, ఏదో ఒక రోజుకి మా మామ మా అత్త పోకపోతారా, ఆ తర్వాత దేవుడు నా ఎందరూ ఉండకపోతాడా, నాకు 2 పిల్లలు కలిగారమ్మా, పిల్లల్ని నీకు చూపిద్దామని ఆయన నేను చెప్పకుండా తీసుకొని వచ్చాము ఇక్కడికి అని పిల్లల్ని చూపించి తీసుకుపోయింది పిల్ల. మొండితనం వచ్చేసింది కూతుర్లో. కొట్టే దెబ్బలకి తిట్టే మాటలకి తనెలా అలవాటు పడిపోయిందో అత్తగారి దెప్పి పొడుపులకి, మామగారి వేళాకోళానికి, ఆడపడుచు వ్యంగ్యమైన మాటలకి అలవాటు పడిపోయింది. ఇంటి చాకిరికి మిషన్ లాగా అలవాటు పడిపోయింది బిడ్డ. ఆ తర్వాత నిజంగా దేవుడే దయ తెలిసాడో మంచి జరిగిందో కానీ మొత్తానికి ఉదయ వాళ్ళ మామ పోయాడు. ఉదయ వాళ్ళ మామ పోయిన తర్వాత ఆస్తి ఉదయ అత్త అమ్మి ఉదయ ఆడపడుచుకు పంపిద్దామనుకుంటుంటే మీ అబ్బాయి దగ్గర ఉంచండి అత్తయ్య అంటే, నిజమే లేరా వాసు, నీ దగ్గరే ఉంచు అన్న తర్వాత మీరు దేనికోసమేగా ఇంతకాలం ఏమీ లేకుండా నన్ను పిల్లల్ని ఎలా చూసుకోవాలనేగా మీరెంతకాలం ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నారని నాకు తెలుసండి. ఇకనైనా మీ రూపాయి మీ చేతికొచ్చిందిగా, మీ బిడ్డల్ని మీ భార్యని సంతోషంగా చూసుకో
చూసుకోవాలని మీరు అనుకున్నారనే ఎన్నోసార్లు నాకు మీ మనసు తెలుసు. కాబట్టి మీరు జీతం ఏ రోజు ఇష్టంగా ఇవ్వలేదని కూడా నేను అర్థం చేసుకున్నాను. మీ దగ్గర ఉంచి ఈ డబ్బులు వెనక్కి ఇవ్వకండి అని చెప్పేసింది ఉదయ. ఆ తర్వాత ఉదయ అత్త కూతురు అమెరికాలో కష్టపడిపోతుందని ఎన్నాళ్ళ నుంచి పంపిన పార్సిల్స్ చాలవని ఉదయ్ని వాసుని తీసుకొని ఎటు కూతురుకు అక్కడ గ్రీన్ కార్డు వచ్చేసింది కాబట్టి ఉదయ్ పిల్లలిద్దరిని కూడా తీసుకొని అమెరికా వెళ్ళిపోదాం పదమనమని ఆఖరిసారి మీ పుట్టింటికి వెళ్ళి రమ్మనమని చెప్పింది ఉదయ్కి. ఉన్న ఆస్తిపాస్తులు మొత్తం అమ్ముకొని అమెరికా వెళ్ళిపోతున్నామమ్మా అని చెప్పింది ఉదయ. కేశవరావు విని కూడా విన్నట్టు ఊరుకొని మంచిది అన్నాడు. నేను నీకు చెప్పటానికి రాలేదులే నాన్న అన్న తర్వాత వసుమతి జాగ్రత్తమ్మా అంటే ఏంటమ్మా భయపడుతున్నాను అనుకుంటున్నావా? నేనేమీ భయపడలేదు. ఇక్కడ ఉండటం కన్నా అమెరికాలో ఉండటమే నయ్యం. ఇక్కడున్న దగ్గర నుంచి అడ్డమైనవి వచ్చి ఇళ్ల మీద పట్టడం వాటన్నిటికీ నేను వండి వార్చటం ఇక్కడ ఎటు నేను కొంపలో గాడిద చాకిరీ చేయాల్సి వచ్చింది మొన్నటిదాకా. మా మామ దగ్గర ఆస్తుంది కాబట్టి రూపాయి లేకుండా నన్ను పిల్లల్ని ఎలా చూసుకోవాలని ఆయన చాలా నరకం అనుభవించాడు. ఆస్తి మొత్తం ఆయన చేతికి దక్కేలా చేశాను. ఇప్పుడు ఆయన తిప్పదిచ్చే ఉద్దేశంలో ఏమీ లేడు. ఇక ఆయన చదువుకున్న చదువుకి అమెరికాలో ఉద్యోగం చిటికేసినంత పనిలో వచ్చేసిందే. పిల్లల్ని తీసుకొని వెళుతున్నాను. అక్కడెటు పనోళ్ళు ఉండరు. ఇన్నాళ్ళు నా చేత మా అత్త చేసింది కదా దాన్నడు విరిచి ఇక్కడి నుంచి నేను చేయిస్తా. నా పిల్లలు కూడా పెద్దోళ్ళు అయ్యారమ్మా. వాళ్ళకి మంచి చెడు జ్ఞానం తెలిసొస్తుంది. నా మొగుడు ఒకప్పుడు ఎలాగైతే మా మామ మాట విన్నాడో ఆ తర్వాత మా అత్త ఎలా గ్రిప్పులో పెడదామనుకుందో నా మొగుడికి మొదటి నుంచి నేనంటే ప్రేమ అభిమానాలు ఉన్నాయి. ఆయన నా మాట వింటాడమ్మా. కడదాకా ఆయనతో ఉండేది నేను నా పిల్లలేనని ఆయనకి తెలుసు అని నా ఆడపడుచు పద్దాకొస్తే నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా? ఎక్కడికక్కడ ఎముకలు విరిసి పంపుతా. నేను నీలాగా కాదమ్మా అని చెప్పేసి ఉదయ్ మొగుడిని పిల్లల్ని తీసుకొని అమెరికాకి వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత అత్త ఉదయ్ని ఆ పంచే ఈ పంచే అంటుంటే పిల్లలు ఉదయ కలిసి ఎదురు తిరిగిపోయి అత్తని పని మనిషిని చేసి కూర్చోబెట్టింది. అక్కడికి వెళ్ళాక ఉదయ్ చేతగాని సన్నాసి వాసుగా నీ పెళ్ళాం నాన్నో పని చేయమంటుందిరా, అదిరా ఇదిరా, దాన్ని వదిలేయరా, దానికి విడాకులు ఇవ్వరా అని వాసుకి నూరిపోయాలని చూసింది ఉదయత్త. దాంతో పిల్లల్ని వదిలేసే నువ్వు ఇది మొత్తం నీ కూతురికి దోసిపెట్టి నేను నీకు నీ కూతురికి సేవ చేసుకుంటా. చాలామంది చేతగాని సన్నాసులు పనికిమాలిన ఎదవలు తెలిసి కూడా తెలియనట్టే నాటకాలు ఆడతారు కదా. నీ మొగుడు ఉన్నన్నాళ్ళు ఆ చేతగాని సన్నాసికి పుట్టిన మహాపాపానికి ఆస్తి మొత్తం కూతురికి ఇచ్చాడు వాడు. కొడుకుది మాత్రం పెళ్ళయ్యాక కూడా కొడుకు పెట్టకుండా బొడ్లో పెట్టుకొని నా జీతాలన్నీ దిగతినేసే నా పెళ్ళాన్ని చెండుకు తిని నన్ను నా పెళ్ళాన్ని మా పెళ్ళ ఇన్నేళ్ళయింది. నేను దాని మీద ఎన్నిసార్లు ఒంటి మీద చెయ్యేస్తాను లెక్క కట్టి చెప్పొచ్చు. కడుపుతో ఉందని కూడా దయాదాక్షిణ్యాలు లేకుండా నువ్వు హింసలు పెట్టి చివరికి బాలింతను కూడా లేకుండా నీ కూతురుకు అయ్యి అని వండిచ్చి పార్సిల్స్ పంపించుకున్నప్పుడు అమెరికాకి నీకు ఆ నొప్పి తెలియదు. ఉండాలనుకుంటే ఉండు, లేదంటే గనక నడు బయటికి అన్నాడు వాసు. అనేసరికి ఉదయ్ ఏమీ మాట్లాడకుండా మెదలకుండా ఊరుకుందే. కూతురికి ఫోన్ చేసి పిలిపిస్తే కూతురు వచ్చి అదేంట్రా అమ్మను అలా అన్నావంట ఇలా అన్నావంట అంటే ఇది నీ ఇల్లా? పోనీ అంత దురదగా ఉంటే తీసుకెళ్ళి నీ దగ్గర ఉంచుకో. ఇన్నాళ్ళ నుంచి బాగానే దోచుకు తిన్నావుగా. నేను ఒక్కడనే పుట్టానా ఏంటే? నగలకి నగలు బాగానే దోచుకెళ్ళావు, పొలాలు బాగానే అమ్మి తీసుకెళ్ళావు, డబ్బులు స్థలాలు పెట్టించుకున్నావు, ఆస్తుల్లో వాటాలు పెట్టించుకున్నావు, అమ్మ స్త్రీధనం నొక్కేశావు, నా పెళ్ళాన్ని నిన్నాళ్ళు చెండుకు తిన్నావు. నీకు అమ్మేగా, తీసుకెళ్ళి నీ ఇంట్లో ఉంచుకో. మరి అంతిదైతే ఇది ఇంకా బాగుంది. నేను పరాయింటి ఆడపిల్లనైతే మా ఆయన ఎట్లా ఊరుకుంటాడు అనేసరికి అసలు నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మనమన్నారు? నిన్ను ఇక్కడికి ఎవరు చూపోద్ఘాతాలు చెప్పమన్నారు? మా అమ్మని వచ్చాను అనేసరికి మీ అమ్మ ముందు ఆయనకు కూడా అమ్మేనని, ఆయనకి మీ అమ్మని చూసుకోవాలనే సంగతి తెలుసని నీకు తెలీదా? ఇహ నుంచి నువ్వు పదే పదే మీ అమ్మ వంక పెట్టుకొని ఇక్కడికి వచ్చావంటే కాళ్ళు ఇరిసేస్తాను. ఆడపడుచు భర్తని నువ్వు మగాడివని అనుకున్నాను. కాదో నేను హిజ్రానే, నేను నపుంసకుణ్ణి, నేను బృహన్నల్నే అని చెప్తావా? నీ పెళ్ళాన్ని తీసుకొని ఇంకా నువ్వు మా ఇంటి మీదకి వచ్చి పడి తినాలే. లేదు నువ్వు మగాడిని, నీకు రోషం పౌరుషం చీము నెత్తురు ఉన్నాయంటావా? నువ్వు మళ్ళీ నీ పెళ్ళాన్ని తీసుకొని ఇక్కడికి రావు అనేసింది ఉదయ. దాంతో రోషానికి పోయిన ఉదయ ఆడపడుచు మొగుడు ఉదయ ఆడపడుచుని రానివ్వటం మానేశాడు. ఉదయ అత్త ఇన్నాళ్ళ నుంచి తన్ను పెట్టిన నరకాలకే పిల్లలు కూడా బాగా పగబట్టేశారు. దాంతో వాసు కూడా పట్టించుకోవటం మానేసేపాటికి అమెరికాలో ఎంత మిషన్లున్నా సరే ఇంటి పని వంట పని ఒక్కటే వసుమతి
నేర్పించి ఉంచింది కాబట్టి ఎటు వంటవాడికి తను చేయింది భర్త తినడు, పిల్లలు తినరు కాబట్టి వంట పని వరకు ఉదయం తను చూసుకుంటూ ఇంటి పని మొత్తం అత్తతో చేయించడం మొదలుపెట్టింది. పిల్లలు కూడా మమ్మల్ని నువ్వు ఆ రోజు అలా అన్నప్పుడు నీకు బాధ అయ్యలేదే, నువ్వు అలా చేసినప్పుడు నీకు బాధ అయ్యలేదే, మా అమ్మని కొట్టిస్తావా, మా అమ్మని తిట్టిస్తావా, నీ కూతురు చేత మా అమ్మని అన్నట్టుగా లేకుండా మాటలు అనిపిస్తావా అని పిల్లలు కూడా ఒకవైపుని వేపుకు తినటం మొదలుపెట్టారు ఉదయ అత్తనే. అక్కడ ఉదయ కథ అలా జరిగిపోతూ ఉండగా ఇక్కడ ఇండియాలో కేశవరావు మేనకోడళ్ల బాధ్యతలు తీసుకున్నాడు కాబట్టి తన కొడుకులతో పాటు మేనకోడళ్లను కూడా పెద్ద విద్యావేత్తలను చేయాలనేది కేశవరావు ఉద్దేశం. పెద్ద కొడుకు రమేష్దే బీటెక్, ఆ తర్వాత ఎంటెక్ చదువుతానన్నాడు, అయిపోయిందే. రమేష్, ప్రభాకరు మొదటి నుంచి కేశవరావు కూర్చోమంటే కూర్చొని, నుంచోమంటే నుంచుంటారు. వసుమతి పిల్లల్లో ఉదయ, అభి మాత్రం అస్సలు కేశవరావు అంటే గిట్టదు. సినిమాకి వెళ్ళాలి, డబ్బులు ఇవ్వు నాన్న అని అభి అడిగితే ఎందుకు ఇవ్వాలి నీకు, ఏం పనిరా నీకు అని అడిగితే ఇంట్లో ఉన్న ఏ దేవుడి గదిలో ఉన్నటువంటి వెండి దీపపు కుందో తాకట్టు పెట్టి సినిమాకి వెళ్ళి వస్తే ఆ తర్వాత వెళ్ళి దాన్ని విడిపించుకొచ్చుకొని కాసేపు తిట్ల దండకం ఎత్తుకునేవాడు కేశవరావు. కేశవరావు తిట్లకి, కేశవరావు వాటికి అలవాటు పడిపోయి అభి అసలు పట్టించుకునేవాడు కాదు. తల్లి అంటే పంచ ప్రాణాలు అభికే. తల్లిని తండ్రి ఎన్ని నరకాలు పెడతాడో బాగా తెలుసు. అసలు ఇతన్ని ఏమని చేసుకున్నావమ్మా నువ్వు అని అడిగితే ఆ రోజు నా కర్మ కాలిపోయి అనేది ఆవిడ. ఈలోపు రమేష్ది ఎంటెక్ అయిపోయింది, ఉద్యోగం వచ్చింది. మేనగోడలది బీటెక్ అయిపోయిందే. ఎక్కడ వీడు గాలికి తిరిగి చెడిపోతాడోనని రమేష్ని స్వాతిని చేసుకోమని చిన్నప్పటి నుంచి కేశవరావు కలిపి పెంచుకుంటూ వస్తున్నాడు కాబట్టి రమేష్కి పెద్ద మేనకోడలు స్వాతికి పెళ్లి జరిపించేశాడు. జరిపించేస్తే వాళ్ళకు చోట సిటీలో ఉద్యోగం వచ్చింది కాబట్టి వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు వెళ్ళి. ఆ తర్వాత రెండో కొడుకు ప్రభాకర్ది పీజీ అయిపోయి రెండో మేనగోడలు నీరజ్ది బీటెక్ అయిపోయిందే. ప్రభాకరు నీరజం చేసుకోవడానికి విల్లింగానే ఉన్నాడు కాబట్టి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి వాళ్ళిద్దరిని కాపురానికి పంపించేశాడు, అయిపోయిందే. మేనగోడళ్ళు ఉద్యోగానికి వెళ్ళరు, ఇంట్లోనే ఉంటారు. ఇక్కడి నుంచి వసుమతే వాళ్ళకి పచ్చళ్ళు, కారపళ్ళు, పప్పులు, ఉప్పులు, పిండి వంటలు అన్నీ చేసి పంపించాలి. ఇక పండగలకు వాళ్ళు వచ్చినప్పుడు కేశవరావు మేనగోడళ్ళను కూర్చోబెట్టుకొని మీ అత్తకెటు మొగుడిని కొంగు కట్టేసుకోవటం, మొగుడిని పడగద్దాటి బయటికి రానివ్వకుండా చూసుకోవటం చేత కాలేదు. మీరైనా సరే మీ మొగుళ్ళని మీ గ్రిప్పుల్లో పెట్టుకోండి. మీ అమ్మ చూడండి, ఇప్పటికీ మీ నాన్న నోరెత్తుతాడంటే మీ అమ్మకు మా అమ్మ నేర్పింది అనుకుంటున్నావా, అవన్నీ నేనే నేర్పి పంపానంటే నేను అసలు ఇజ్రాగాడిని చేసుకున్నాను, మగాడిని చేసుకొని ఇన్నాళ్ళు కాపురం చేసి ఎంతమంది పిల్లల్ని కన్నాను అనుకొని నాకెందుకులే మీ చెల్లెలు నేర్పిస్తుందిలే, మీ చెల్లెలకి ఎటు నువ్వు నేర్పించావుగా, మీ చెల్లెలకు కూడా నువ్వే నేర్పావు కాబట్టి వాళ్ళకు కూడా నువ్వే నేర్పించి పంపని ఆవిడ పక్కకి వెళ్ళిపోయింది. అభికి మాత్రం సచ్చిన వాసుకిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. అయితే ఆ విషయం తల్లితో నేను దాన్ని పెళ్లి చేసుకోవటం ఏంటమ్మా, దాన్ని చేసుకోమంటాడంటే పెద్దోడు రెండోవాడు చేసుకున్నారుగా, నువ్వు చేసుకుంటావులే రేపు. చిచ్చి అమ్మ, అది అసలు ఆడదేనంటే ఒక్కదాన్నైనా సరే ఆడదాని పోలికుందంటే వాటిల్లో మీ మేనత్త పోలికలు డిమాండ్ చేసినాయి నాన్న. ముగ్గురికి మీ మేనత్త అచ్చుగుద్దినట్టు దిగిపోయింది కూతుళ్ళకి. అదేంటమ్మా కొడుకులకి పెళ్ళిళ్ళు చేయదే, చేస్తుంది. ఇప్పుడే కదా మీ నాన్న ఇట్లా కూతుళ్ళని సెటిల్ చేసుకొస్తున్నాడో, అయ్యాక కొడుకులకి పెళ్ళిళ్ళు చేస్తుంది వసుమతి. ఈలోపు వసుమతి అన్నట్టుగానే కేశవరావు పెద్ద మేనల్లుడికి రెండో మేనల్లుడికి చదువులు చెప్పియటం, వాళ్ళకు ఉద్యోగాలు రావటం, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయటం అయిపోయింది. ఆ తర్వాత మూడో మేనల్లుడు ఒక అమ్మాయిని ప్రేమించానని తీసుకొస్తే వాళ్ళు కాస్త తినా కూడా బాగానే ఉన్నోళ్ళు కాబట్టి ఇచ్చి చేసేసాడు. ముగ్గురు మేనల్లుళ్ళ బాధ్యతలు అయిపోయినాయి. నేను చెప్పలేదట్రా అంది వసుమతి. ఈలోపు అభి ఇక ఇంజనీరింగ్ చదువుకోవటానికని వెళ్ళాడు. అలా ఇంజనీరింగ్ చదువుకొని కంప్లీట్ అయిపోయిన తర్వాత అభి పీజీ చేయాలనుకుంటే నువ్వు వాసుకిని పెళ్లి చేసుకొని వెళ్ళి కాపురం పెట్టుకొని అప్పుడు చదువుకోరా ఉద్యోగం చేసుకుంటూ అంటే ఏం పిచ్చగా ఉందా ఏంటి నీకు, నేను చదువు అవ్వకుండా దాన్ని చేసుకోవటం ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు, అది ఉండలేకపోతుందరా వయసుకు వచ్చిన పిల్ల, ఎవరిని చూసినా సరే దానికి ఏం చెప్పాలి నీకు, ఎలా చెప్పాలి. ఇక మనుషులన్న తర్వాత అదేలే, ఇప్పుడు ప్రతి పౌర్ణమికి ప్రతి అమావాస్యకో ఏదో వస్తాయి కదా పాములకి, అలా ఇప్పుడు ఏంటంటే రగులుతోంది మొగలి పొద అని నన్ను ఈ పాముని చేసుకొని పాటలు పాడుకుంటా కూర్చోమంటావా మొగలి పొదల్లోకి వెళ్ళి, చాలే ఊరుకోవయ్యా ఇక బావా నోరుమై అని
దీని కక్కుర్తి, దీని చండాలం. నేను వెళ్తున్నానమ్మా పీజీకి, అసలు వేరే సిటీ. నేను పీజీ చదువుకున్న తర్వాత నాకు నచ్చిన అమ్మాయిని, నేను మెచ్చిన అమ్మాయిని చేసుకుంటానంటే నిజంగా దీన్ని చేసుకోవా అంద వసుమతి. చిచ్చి, నేనెందుకు చేసుకుంటాను మమ్మీ దీన్నే అంటే, పోనీలేరా అక్క నువ్వన్నా నాకు ఉన్నారనుకుంటున్నాను అన్న తర్వాత నా పెళ్ళి ఎలా అవుద్దో తెలుసా, నువ్వు కూడా ఊహించిన విధంగా, నాన్న షాక్ అయ్యే విధంగా, అందరూ ముక్కు మీద వేలేసుకునే విధంగా నా పెళ్ళి అవుద్ది, చూస్తూ ఉండు అని చెప్పి అభి ఆ తర్వాత పీజీ చదువుకోవటానికని వెళ్ళిపోయాడు. ఈ 4 సంవత్సరాల ఇంజనీరింగు, ఆ తర్వాత 2 సంవత్సరాల పీజీ, ఈ 6 సంవత్సరాల కాలంలో కూడా అభికి ఒక అబ్బాయి మంచి స్నేహితుడయ్యాడు. ఆ అబ్బాయి పేరు రాజీవ్. పేరుకి అభి హాస్టల్లో ఉన్న సగం రోజుల పాటు రాజీవ్తో వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు. వాళ్ళ అమ్మ నాన్న సరస్వతి, రమణమూర్తి చాలా చాలా మంచివాళ్ళు. కేశవరావు దగ్గర ఏదైతే ఫాదర్హుడ్ మిస్సింగో అభి పూర్తిగా రమణమూర్తి దగ్గర అది అనుభవించేవాడో. వసుమతి లాంటిదే సరస్వతి కూడా, కాకపోతే చాలా తెలివైంది, చాలా మంచిది కూడా. తినటానికి, ఉండటానికి, స్థిరచరాస్తులకి ఏ లోటు లేదో. కోటీశ్వరులు కాకపోయినా ఉన్నంతలో ప్రశాంతవంతమైన జీవితం, సొంత ఇల్లు, ప్రశాంతమైనటువంటి వాతావరణం. అది తిను ఇది తిను అని అభి ప్రాణం తీసేసేవాళ్ళు. అభి అక్కడికి ఇక్కడికి అని వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వాళ్ళతో పాటు తీసుకెళ్తే చక్కగా వెళ్ళేవాడు. వస్తూ వస్తూ అమ్మ ఈ ప్రసాదం నా ఫ్రెండ్ వాళ్ళతో ఊరెళ్ళాను అది ఇది అని వసుమతికి కూడా చాలాసార్లు తీసుకొచ్చి ఇచ్చాడు అభి. దానికి తోడు రాజీవ్కి ఒక చెల్లెలుంది. ఆ అమ్మాయి పేరు నందన. నందన అభి కన్నా కూడా 4 సంవత్సరాలు చిన్నదే. అభి వాళ్ళు పీజీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నందన ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో ఉండేదే. నందన టీవీ చూస్తుంటే తల మీద ఒకటి వేసి, అభి పద్దాకాల టీవీలు చూస్తూ కూర్చోకూడదు, పో వెళ్ళి చదువుకో అంటే, చూడన్నయ్యా వాడితో నీకేంటే అనేవాడు రాజీవ్ కూడా. నువ్వు మాత్రం టీవీ చూడొచ్చేంటి అనేసి సరస్వతి, రమణమూర్తి అభినే వెనకేసుకొచ్చేవాళ్ళు. ఇలా వాళ్ళింట్లో ఓ పిల్లాళ్ళ కలిసిపోయి ఈ 6 సంవత్సరాలుగా చాలా మంచి బాండింగ్ ఉంది అభికి రాజీవ్ వాళ్ళ ఫ్యామిలీతో. పీజీ ఎటు అయిపోతుంది, క్యాంపస్ ప్లేస్మెంట్లో అభికి రాజీవ్కి ఉద్యోగాలు వచ్చినాయి. ఆ హ్యాపీ మూమెంట్లో పిల్లల్ని తీసుకొని గుడికి వెళదాం అనే దాంతో సరస్వతి, రమణమూర్తి, రాజు, అభిమన్యు అలాగే నందన వీళ్ళంతా కలిసి గుడికి వెళ్ళి మొక్కు చెల్లించుకొని సంతోషంగా తిరిగి వస్తున్న టైంలో బ్రేక్ ఫెయిల్ అయిన ఒక లారీ వచ్చి వీళ్ళు వెళ్తున్నటువంటి కార్ని గుద్దేసిందే. అంతే. ఆ తర్వాత ఏం జరిగిందో అభికి తెలియదు. కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్లో ఉన్నాడు. తనకి చిన్న చిన్న దెబ్బలే తగిలినాయి. అప్పటికే 3 రోజులైందంట తనకి యాక్సిడెంట్ జరిగి. నా స్నేహితుడు వాళ్ళ ఫ్యామిలీ ఏమయ్యారండి, ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే హాస్పిటల్లో ఉన్న డాక్టర్ గారు, నర్సులు కలిసి ఇంకెక్కడ వాళ్ళు బాబో, ఆ పెద్దావిడ, పెద్ద ఆయన, ఆ అబ్బాయి ముగ్గురు కూడా స్పాట్లో చనిపోయారు. ఆ అమ్మాయికి చిన్నపాటి దెబ్బలే తగిలినాయి. వాళ్ళెవరో వచ్చి బాడీల్ని కలెక్ట్ చేసుకొని ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయారయ్యా అనేసరికి పాపం అలాగే ఉన్న కట్లతోనే ఏమైపోయిందో ఏంటో నందన అని పరుగున నందన వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేపాటికి ఎవరో బలిష్టంగా ఉన్నటువంటి ఆడవాళ్ళు, మగవాళ్ళు కలిసి అడ్డం పడిపోయారు అభికి. ఓయ్ ఎవరు నువ్వు అనేసరికి, నందు ఏదండి, నేను నందుని చూడ్డానికి వచ్చాను అంటే, ఎవరు నువ్వు అనేసరికి, నేను తనని చూడాలండి అన్నాడు. ఎవరంటే అనేసరికి, నేను రాజీవ్ ఫ్రెండ్నండి, వాడితో పాటు కలిసి చదువుకున్నాను. ఓ ఫ్రెండ్వా, శవాల్ని తెచ్చామబ్బాయి మేము. రమణమూర్తి గారు వాళ్ళ అక్కేమో ఏమా, చెల్లేమో నేను. ఇక మా ఇంట్లో మగోళ్ళేమో ఇప్పుడే బయటికి వెళ్ళారు, రావాల్సిన వాళ్ళు ఇంకా రాలేదు. వీళ్ళు మా దూర బంధువులైన మగోళ్ళిద్దరు. నువ్వెవరో అనుకున్నావులే, స్నేహితుడివా, పలకరిద్దామని వచ్చావా? కాదండి, వాళ్ళతో పాటు అదే కారులో నేను ఉన్నాను. యాక్సిడెంట్ నాకు అయింది, ఈరోజే స్పృహలోకి వచ్చాను. తను ఎలా ఉందా అని ఒకవైపు నా అభి మాట్లాడుతుంటే, బతికే ఉంది, బాగానే ఉంది, ఇంక నువ్వు వెళ్ళు, తప్పయ్యా, వయసులో ఉన్న పిల్లతో నువ్వు అలా మాట్లాడకూడదు. నేను వయసులో ఉన్న పిల్లతో మాట్లాడకపోవటం ఏంటండి, తను నాకు చాలా బాగా తెలుసు, 6 సంవత్సరాల నుంచి తెలుసు. అదేంటండి, అమ్మ నాన్న అన్నయ్య అంత యాక్సిడెంట్లో పోతే ఒకే కుటుంబంలో ఉన్న వాళ్ళం పలకరించకుండా వెళ్ళిపోమ్మంటారేంటండి నన్ను అనేసరికి, ముందు వెళ్ళమంటున్నామా లేదా అనే తగాదాడి
గొడవ పెట్టుకొని ఆ తర్వాత పెనుగులాడాడు చాలాసేపు అభి. అసలే దెబ్బలు తగిలిండటం వల్ల పాపం ఒంట్లో ఓపిక లేదు. అయినా సరే వాళ్ళు తోసేస్తుంటే అభి గొంతు విన్న నందన పరిగెత్తుకుంటూ వచ్చి అభి చెయ్యి గట్టిగా పట్టుకొని లాగిందే. చూస్తే మొహం అంతా పీక్కుపోయే, మనిషి అంతా అదోలా అయిపోయేసరికి ఏమైంది నందు అని అడిగితే అభిని గట్టిగా పట్టుకొని నందన అప్పుడు మా నాన్న చెప్పాడు గుర్తుందా, మా పెద్ద మేనత్త రెండో మేనత్త ఇద్దరు ఉన్నారు, ఆస్తి మీద కన్నేసున్నారు, వాళ్ళ కొడుకులున్నారు, వాళ్ళ కొడుకులకి నన్ను ఇచ్చి చేయమన్నారు, వీళ్ళ కూతుళ్ళకి అన్నయ్యని చేసుకోమన్నారు, అన్నయ్యని కానీ నన్ను కానీ వాళ్ళ కుటుంబాలకి ఇచ్చి చేయటం ఇష్టం లేదని నీకు చాలాసార్లు చెప్పాడుగా అభి, గుర్తుందా అంటే అభికి అప్పుడు గుర్తొచ్చింది. రమణమూర్తి చాలాసార్లు అయిన వాళ్ళని బంధుత్వాలని బంధాలని నమ్మి చేసుకుంటే నిలువున వెన్నుపోట్లు పొడుస్తున్నారయ్యా ఈ రోజుల్లో. అందుకే నాకు అయిన వాళ్ళకంటే బయట వాళ్ళంటేనే అభిమానం అని ఆమె చెప్పిన మాట గుర్తుకొచ్చిందే. ఏంటే వాడికి చెప్తున్నావు, వాడితో మాట్లాడుతున్నావు అని నందన జుట్టు పట్టుకొని లాక్కెళ్ళబోయారు అక్కడ వాళ్ళు. ఈలోపు మగాళ్ళకి ఫోన్లు చేస్తే రేపే నా పెళ్ళంట అభి, నన్ను కాపాడవా, నీకు దండం పెడతాను, నేనెప్పుడు ఏమీ అడగలేదు నిన్ను, అన్నయ్య లేడు, అమ్మ నాన్న లేడు, నువ్వు తప్ప నాకెవరూ లేరు అని ఇక నందన మొహమంతా అదోలైపోయి కళ్ళ నీళ్లతో అడిగేపాటికి అభికి నోటి వెంట మాట రాలేదు. దాంతో ముందు మీరు తను వదలండి, నేను పలకరిద్దామనే వచ్చాను, నేను పలకరించి వెళ్ళిపోతాను అని ఆలోచించాడు. తనే రోజు నందనని తనకన్నా 4 సంవత్సరాలు చిన్నదైనా తన ఫ్రెండ్ చెల్లెలైనా ఏ రోజు తన చెల్లెలు అనుకుంది లేదు, తను తన అన్నయ్యని అనుకుంది లేదు. ఎప్పుడు రాజీవ్ కానీ వాళ్ళ అమ్మా నాన్న కానీ నందనని చెల్లెల్లాంటిది అన్నదే లేదో, అలాంటి అభిప్రాయం ఎవరికీ లేదో. తన స్నేహితుడు చాలా మంచివాడు, తల్లిదండ్రుల్లా చూసుకున్నటువంటి స్నేహితుడి తల్లిదండ్రులు, తన స్నేహితుడు తన సొంత అన్నయ్యలు కూడా తనతో ఉండనంత ప్రాణప్రదంగా ఉన్నవాడు. ఒక్కరోజులో వాళ్ళ జీవితాల్లో అంతా మాడిపోయిందా? ఈరోజు తను ఇలాగే వదిలేసి వెళ్ళిపోతే వాడు చాలా నీచుడని తన అక్క కొడుకు చెల్లెలు కొడుకు ఇద్దరూ కూడా పరమ దుర్మార్గులని అంకుల్ చెప్పాడు. వాళ్ళకి లేని వ్యసనాలంటూ లేవని, అప్పటికే ఒక్కొక్కడికి 2 పెళ్ళిళ్ళయ్యి ఒక అమ్మాయి ఆ నరకాలు తట్టుకోలేక చచ్చిపోతే ఒక అమ్మాయిల్ని వెళ్ళి చంపేశారని కూడా నానుడి ఉందని కూడా ఆయన చెప్పిన మాటలు గుర్తొచ్చి వీళ్ళిదంతా ఆస్తి కోసం వేస్తున్న నాటకం, నందన జీవితం రేపొద్దున ఏమైపోద్దో ఏంటో అనే దాంతో సరేలేండి అలాగైతే కాస్త తన్నే మనసేమీ బాలేదంటుండగా సందు చివర గుడి ఉంది కదా, గుడి దాకా తీసుకెళ్ళి ఒక 10 నిమిషాలు కూర్చోబెట్టి ధైర్యం చెప్పి తీసుకొస్తానంటే సరిలే తొందరగా తెచ్చి దింపేయని అభిమన్యుకి ఇచ్చి పంపారు నందన్ని. అంతే గుడి దగ్గరికి వెళ్ళి అక్కడికక్కడే వెళ్ళే దారిలోనే ఒక జ్యువెలరీ షాప్ ఉంటే లోపలికి వెళ్ళి తాళి తీసుకొని వచ్చేసి పూజారి గారికి ఇచ్చి వెంటనే 10 నిమిషాల్లో నందన మెళ్ళలో తాళి కట్టేశాడు అభే. కట్టేసరికి వామ్మో వాయ్యో అని నందన్ని తీసుకొని వచ్చేసరికి వాళ్ళ మేనత్తలు మగాళ్ళకు ఫోన్ చేసి జనాలందరినీ పోగు చేసి చుట్టాల బలగాన్నంతా పోగు చేసి ఆ తాళి తెంచి మా అబ్బాయి చేత తాళి కట్టిస్తానని అభి మీద కొట్టడానికి వెళ్ళేసరికి అభి అప్పటికే పోలీసులకు ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడికి వచ్చి నిలబడి ఏమ్మా నీకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదా అని అడిగారు నందననే. నాకు ఇష్టమే, నేను ఇష్టపడే అతన్ని పెళ్లి చేసుకున్నాను. వీళ్ళే మా నాన్న పోయిన తర్వాత మా అమ్మ పోయాక మా అన్నయ్య పోయాక వచ్చి మా ఇంటి మీద పడి నన్ను కొట్టి తిట్టి నన్ను హింసలు పెట్టి ఇష్టం లేకుండా నీచులైన వీళ్ళ కొడుకులకిచ్చి నన్ను పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఒకళ్ళకి కాదు ఇద్దరికి కలిపి నన్ను పెళ్లి చేయాలని చూస్తున్నారండి అని నందన చెప్పేసరికి కొడితే పళ్ళు రాలిపోతాయి. పైశాచికమైనటువంటి పనులు చేయటానికి ఇదేమైనా అడవి అనుకుంటున్నారా, మృగాల్లారా, ఏం పనులివే అని అడిగితే అది పిచ్చిది, అలాగే మాట్లాడుద్దంటే ఎవరు పిచ్చిది? తను ఇంజనీరింగ్ 2nd ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్. తను పిచ్చిది ఎలా అవుతుంది ఆఫీసర్? ఇంకొక విషయం, తను మైనర్ కాదు మేజరు. తనకి ఇప్పుడు స్టిల్ 21 ఇయర్స్. తనకి ఏం తెలియదని వీళ్ళు నేర్పించటానికే అని అడిగాడు అభి. అడిగేసరికి ఇప్పుడు ఎవరవునన్నా ఎవరు కాదన్నా సరే అతను ఆమె ఇష్ట ప్రకారం వివాహం చేసుకున్నారు. పదండి ముందు బయటకని కేసు రాయించుకొని అక్కడి నుంచి నందన వాళ్ళ చుట్టాలని గెంటి పడేశారు. ఆ తర్వాత ఇక అభి
నందన్ని తీసుకొని లోపలికి వెళ్ళాడు. దెబ్బలు తగిలినేమో బాగా అలసిపోయి ఏమీ తినక 3 రోజుల నుంచి నీరసించుంటే బయటికి వెళ్ళి టిఫిన్ తీసుకొచ్చి తినిపించాడు. స్నేహితుడివి వాళ్ళ అమ్మ నాన్నల ఫోటోలు చూసి మనసంతా అల్లకల్లోలంగా అదోలా అయిపోయినా అలాగే ధైర్యంగా ఉండి ఇప్పుడు తను పెళ్లి చేసుకున్నాడు. తనకి నందన భార్య. ఏమనుకోవాలి ఈ పెళ్ళిని అని నందన దగ్గరికి వెళ్ళి తెల్లాడి కూర్చున్నాడు. కూర్చొని నందన చేతికి కాఫీ ఇచ్చి, చూడు నందో, నిన్న ఉన్న సిచ్యువేషన్లో నిన్ను ఎలా కాపాడాలో ఏం చేయాలో నాకు అర్థం కాలేదో. నేను కట్టిన తాళికి నువ్వు విలువివ్వమనో, నా మీద ఎలాంటి ఫీలింగ్స్ ప్రేమ లేకుండా నాతో కలిసి ఉండమనో కట్టడి చేసే నీచుణ్ణి కాదు నేను. ఎలాగైనా సరే నీ వాళ్ళు నీకు లేకుండా పోయారో, నీ ఆస్తన్నా నీకుంటే నీకు కాస్త ఆర్థికంగా బలం ఉంటుందనేది నా నమ్మకం. నేనెప్పుడూ నీకు తోడుగా ఉంటాను. నిన్ను చక్కగా చదివించి ఒక దారి చేసి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేంత వరకు నేను లైఫ్లో నా గురించి కూడా ఆలోచించను. పేరుకి రాజీవ్ నాకు ఫ్రెండ్ అయినా కూడా వాడు నాకు తోడబుట్టిన వాడికన్నా ఎక్కువ. ఆంటీ అంకుల్ నాకు ఏ రోజు పరాయి వాళ్ళగా అనిపించలేదో. నువ్వు నేను కట్టిన తాళికి ఏదో విలువివ్వాలనో, లేదంటే నేనేదో నిన్ను బందీఖానాలో పెట్టేస్తానో అనుకోవద్దు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా నువ్వు ఫ్రీ బర్డ్వే. నేను ఏమీ కట్టడి చేయాలనుకోవటం లేదో. నీకు ఇష్టమైతే ఈ పెళ్ళి ఓకే, లేదు అంటే గనక నేను నిన్ను బలవంతం చెయ్యనురా అని చెప్తే నందన అభిని గట్టిగా కౌగిలించుకుందే. నాకు ఈ పెళ్ళి ఇష్టమే, నువ్వంటే ఇష్టమే. నువ్వు కూడా నన్ను వదిలేద్దాం అనుకుంటున్నావా? నువ్వు కూడా నాకు తోడుండవా? తాళి అంటే ఎగతాళి కాదు, తాళి చాలా పవిత్రమైందని అమ్మ చాలాసార్లు చెప్పింది. నువ్వేగా అన్నావు నిన్న నేను మేజర్ని అయ్యాననే, నేను మైనర్ని కాదనే. ఇప్పుడు నువ్వు నా మొగుడివేగా, ఇది నా తాళే కదా అనేసరికి ఏమీ మాట్లాడలేక దగ్గరికి తీసుకొని గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు. అయితే నందన్ని తీసుకెళ్ళి ముందు అమ్మకు చూపించాలి అనే దాంతో రేపు వెళదామా అని అడిగితే సరే నందే. అభి ఈలోపు నందనని తీసుకొని వసుమతికి చూపిద్దామని వాళ్ళ ఊరికి వెళ్ళాడు. అప్పటికి కేశవరావు పెద్ద కొడుకు భార్య స్వాతి, మేనకోడలు, కోడలు కడుపు వచ్చిందని ఇక ఆ సంబరాల్లో ఉండిపోయాడు కేశవరావు. అయితే అక్కడికి ఒకవైపున కేశవరావు పెద్ద కొడుకు కోళ్ళు అక్క కడుపుతో ఉందని రెండో కోళ్ళు రెండో కొడుకు, ఆ తర్వాత మూడో కోడలు. కేశవరావు చెల్లెలే వియ్యపురాలు కాబట్టి కేశవరావు చెల్లెలు వరం, నాగరాజు అందరూ ఉండి వీళ్ళందరికీ వండి వాగిన్లు వడ్డిస్తుంది వసుమతి. అదే టయానికి అభి నందన్ని తీసుకొని వెళితే నందన మెళ్ళలో ఉన్నటువంటి పసుపు తాడు ఆమె చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. దానికి తోడు చూస్తే ఏదో తేడాగా అనిపించి మామయ్యో అని కేకేసింది వాసుకి. దాంతో కేశవరావు వాళ్ళంతా బయటకు వచ్చారు. ఏంటిదంటే అభి జరిగింది చెప్పాడు. అడుక్కు తినేది అనాథముండా, అయితే ఓ పావలాను 10 పైసలో పడేయాలి కానీ ఇవేం పనులురా అని అడిగారు అక్కడున్న మేనత్త కూతుళ్ళు. ఇంకొకసారి ముండా గిండా అని లేఖీ మాటలు మాట్లాడితే ఒక్కొక్కళ్ళ పెద్ద చిన్న అని కూడా చూసుకోకుండా పళ్ళు రాలగొడతాను. అయినా తన అనాథ ఎలా అవుతే, తను నా భార్య అయితే తనకు నేనుంటే అనేసరికి వసుమతి హారతి తీసుకొని వచ్చి రామ్మ అనబోతే హారతి పళ్ళాన్ని కాలుతో తన్ని వసుమతిని లాగి చెంప మీద కొట్టాడు కేశవరావు. మనిషివా పశువా నాన్న నువ్వు అంటున్న అభిని పట్టుకొని ఒక్కటేశాడు. తండ్రి కాబట్టి ఊరుకున్నాడు. 2, 3, 4 నందన చూడలేక ఆగండి, ఏం తప్పు చేశారని కొడుతున్నారండి ఆయననేపాటికి. వాణ్ణి కాదే నిన్ను కొట్టాలని ఆ పిల్ల చేతులు ఇరగదీసి పట్టుకొని జుట్టు పట్టుకొని ఆ పిల్లని కొట్టడానికి మీదకొచ్చాడు కేశవరావు. అంతే, కేశవరావు షర్టు పట్టుకొని మూలకి ఇసిరేశాడు అభిమన్యు. అన్నలు ముందుకు రాబోతుంటే ముక్కలు ముక్కలుగా నరుకుతా. ఏ రోజైనా నేను ఎలా చదువుకుంటున్నాను, ఎలా పెరుగుతున్నాను ఏంటనేది ఒక్కరోజైనా మీరు పట్టించుకున్నారంటరా? మీ పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఇన్నాళ్లలో ఒక్కరోజైనా ఫోన్ చేశారంటరా నాకు? మీకేం హక్కు ఉందండి అసలు మీరు మాట్లాడటానికి, ముందుకు రావటానికి అనేసరికి మాట పెరిగిపోయి వాదనలాడుకుంటే నీకోసమే పుట్టిన నీ మేనత్త కూతుర్ని ఏం చేయమంటావు? నేనెప్పుడు నీ చెల్లెల్ని నా కోసం కూతుర్ని కనమని నేను అనలేదే. నేనెప్పుడు నీ మేనగోడల్ని చేసుకుంటానని దానికి చెప్పలేదు, నీకు చెప్పలేదు, అమ్మకి చెప్పలేదు. అయినా మగాడు ఇంకో మగాడిని ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఆడదాన్ని పెళ్లి చేసుకుంటాడు కానీ అంటే నేను మగాడినా అంది వాసుకి. అది నీకే తెలియాలే. నాకు దాని మీద ఎలాంటి ఫీలింగ్ లేదు.
అయినా ఒకే ఇంట్లో మా ముగ్గురితో కలిపి వాళ్ళ ముగ్గురిని పెంచితే సిగ్గు శరం లేకుండా నీ పెద్ద కొడుకు రెండో కొడుకు వాళ్ళని మరదళ్ళని ఫీల్ అయ్యి వాళ్ళ మీద ఫీలింగ్స్ పెంచుకొని పెళ్ళిళ్ళు చేసుకొని కాపురాలు చేసి పెళ్ళాలకు కడుపులు చేస్తారేమో, కానీ నా వడికే నాకు మాత్రం వాళ్ళని నేను ఒక సిస్టర్ ఫీలింగ్తోనే చూశాను, చూడగలుగుతున్నాను. నీలాంటి పశువును కాదుగా నేను అన్నాడు కేశవరావునే. ఊళ్ళో జనం అందరూ గుమ్ముగూడారు. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నా మూడో కొడుకు సచ్చాడు, ఆస్తిలో నుంచి చిల్లిగవ్వ కూడా ఇచ్చే పని లేదు, మేము సచ్చిన రోజున కూడా నువ్వు రావక్కర్లేదంటే రైట్, వెరీ గుడ్. ఆ విషయం నువ్వు వచ్చే రాగానే చెప్పున్నా బాగుండేది, దానికి నువ్వు ఇంత డ్రామా ప్లే చేయాల్సిన అవసరం లేదు, పద నందు అని వసుమతి దగ్గరికి వెళ్ళి ఆశీర్వదించమ్మా అని ఆవిడ ఆశీర్వాదాలు తీసుకొని, అరే 4 రోజులు ఉండి వెళ్ళండి రా అని అడిగితే, వద్దమ్మా, నా ఉద్యోగం నాకు గౌరవాన్ని ఇవ్వగలదు, అదే ఉద్యోగం నాకు తనకి తిండి పెట్టగలదో, నేను నా భార్యను పోషించుకోగలను. ఈయన ఆస్తి కోసం అని చెప్పి నీ పెద్ద కొడుకు రెండో కొడుకు వాళ్ళని వాళ్ళు తాకట్టు పెట్టుకున్నట్టు, అదే ఆస్తి కోసం అని చెప్పి నీ ఆడపడుచు తన కూతుళ్ళని దిగజార్చి వాళ్ళ మీదకి ఉసిగొలిపినట్టు అంత దిగజారిపోయిన రకాలు ఇక్కడ నేను కాదు, తను కాదు, తన ఫ్యామిలీ కూడా కాదు. వెళ్ళొస్తానమ్మా, నీకే అవసరం వచ్చినా సరే మర్చిపోకుండా నాకు ఫోన్ చేయి, 5 నిమిషాల్లో నీ కళ్ళ ముందుంటాను, అది మాత్రం మర్చిపోకమ్మా అని తల్లిని కౌగిలించుకొని నందు చేపట్టుకొని అభి అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేసాడు. నందు వాళ్ళది సొంత ఇల్లు కాబట్టి అదే ఇంట్లోకి ఈ వీళ్ళు రాగానే నందనకి బాధేసిందే, తన వల్లే ఇదంతా అనిపించిందే. నిజంగానే తను ఇప్పుడు అనాథ, దిక్కులేంది, అమ్మ లేదు, నాన్న లేదు, అన్న లేడు, ఎవరూ లేరు. చివరికి అభిని కూడా వాళ్ళు తన నుంచి దూరం చేసేస్తారా అని దిగులేసేసిందే. దాంతో ఒక్కటి కూర్చుంటే ఏమైంది అని అడిగేసరికి అన్ని రోజుల్లో అమ్మ నాన్న అన్నయ్య పోయినప్పుడు కూడా మనసారా ఏడ్చింది కూడా లేదు. అభిని పట్టుకొని పేగులు తెగిపోయేలాగా పొగిలి పొగిలి ఏడ్చి, నువ్వు నన్ను వదిలేయకో, నువ్వు కూడా వదిలేస్తే నేను అనాథనైపోతాను, నువ్వు తప్ప నాకెవరూ లేరు అనే అభి ఒళ్ళో పడి గుండెల మీద పడి ఏడ్చిందే. తను కూడా ఏడిస్తే ఇంకా వీక్ అయిపోద్దనే దాంతో దగ్గరికి తీసుకొని ఓదార్చి ఆ తర్వాత స్నానం చేయమనమని వేడివేడిగా భోజనం వండి తినిపించి పడుకోబెట్టిన తర్వాత వచ్చి హాల్లో నుంచున్నాడు. అప్పటిదాకా గుండెల్లో దాచుకున్న దుఃఖం కట్టలు తెగినట్టు కళ్ళు ఎర్రగా అయిపోయి కళ్ళల్లో నుంచి ధారాపాతంగా నీళ్లు కారిపోయినాయి అభికే. ఎంతైనా మగాడైనా సరే ఆడది మాత్రమే ఆడవాలి, మగాడికి కన్నీళ్లు రావా అంటే బాధ ఎవరికైనా ఒకేలా కలుగుద్దని స్నేహితుడు మొదటి రోజు కలవటం, స్నేహితుడితో కలిసి బైక్ మీద సినిమాలు, షికార్లు, షాపింగ్లు, ఒకళ్ళనొకళ్ళు ఆట పట్టించుకోవటం, సొంత తల్లిలాగా సరస్వతమ్మ నోట్లో తినిపించటం, తన కొడుకుతో పాటు అభికి కూడా రమణమూర్తి బట్టలు తీసుకురావటం, అందరూ కలిసి ఫ్యామిలీ ట్రిప్పులకు వెళ్ళటం, అక్కడ అభికి ఒంట్లో బాగాలేదని వాళ్ళు వెళ్ళిన ట్రిప్పును కూడా క్యాన్సిల్ చేసుకొని అభికి ఒళ్ళో కాళ్ళు పెట్టుకొని ఆయన కాళ్ళు రుద్దటం, రాత్రంతా నిద్రపోకుండా ఆవిడ అభి కోసమని హోటల్ ఫుడ్ పడదేమోనని అప్పటికప్పుడు రైస్ కుక్కర్ కొనుక్కొచ్చి అభి కోసం భోజనం వండటం, రాత్రంతా అలాగే రాజీవ్ కూర్చొని తల మీద క్లాత్ మారుస్తూ ఉండటం, అన్ని కళ్ళ ముందు మెదిలే మీ కుటుంబానికి నేనేమివ్వగలను, ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అనుకున్నాను రా, అయితే ఇలా మీ ముగ్గురు వెళ్ళిపోయి నేను రుణం తీర్చుకోవటానికే ఈ పిచ్చిదాన్ని ఇలా వదిలేసి వెళతారని అనుకోలేదా అంటే అని పెద్దగా ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత కళ్ళు తుడుచుకొని నేను కూడా డీలా పడిపోతే తను ఇంకా డీలా పడిపోతే తను నేను చదివిస్తాను, ప్రయోజకురాల్ని చేస్తాను, తన కంట్లోంచి కన్నీళ్లు రానివ్వనరా, నీ చెల్లెల్ని నా గుండెల్లో పెట్టుకొని దేవతలాగా చూసుకుంటాను, నా ఇంటి దేవతగా చూసుకుంటాను, నీ చెల్లెల్ని నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను నేను, తన్னை ఎంతో అపురూపమైన గాజు బొమ్మలా చూసుకుంటాను రాజు, ఇది నా మాట అని అక్కడ చెప్పాడు. ఆ తర్వాత అభి వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. నందనని కాలేజీకి పంపించడం మొదలుపెట్టాడు. అయితే మూలిగేనక్క మీద తాటికాయ పడ్డట్టు నందన ఆ రోజు ఎదురు తిరిగిందని, అభిని పెళ్లి చేసుకుందని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారని, కచ్చపట్టినటువంటి రమణమూర్తి అక్క చెల్లి కలిసి వారసుడైనటువంటి రాజీవ్ లేడు కాబట్టి రమణమూర్తి ఆస్తిని ఎవరి పేరు మీద వీలునామా రాయలేదు కాబట్టి కూతురైన నందనకు ఆస్తి చెల్లదని, ఒకవేళ చెందిన మొత్తం ఆస్తి వెళ్ళటానికి వీల్లేదని, ఆ రోజు మా పెళ్ళిళ్ళైనప్పుడు ఏదో 10వ 11వ ముట్ట చెప్పి మమ్మల్ని పెళ్ళిళ్ళు చేసి పంపించేశారు కాబట్టి మాకు ఆస్తిలో వాటా ఉందని కోర్టులో కేసేశారు. అయితే ఆ దరిద్రుడైన జడ్జి ముద్రష్టపోడు కాస్త మీరు ఆ ఇంట్లో కూడా ఉండటానికి వీల్లేదు, కేసు ఫైనల్ అయ్యేంత వరకు, కేసు తేలేంత వరకు
మీరు కూడా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి, కేసు ఫైనల్ అయిన తర్వాత ఆస్తి ఎవరిదైతే వాళ్ళే వచ్చి ముందురుగా నా ఇంట్లో అన్నాడు. దాంతో ఒక 2 BHK ఫ్లాట్ తీసుకొని ఇల్లు మారాల్సి వచ్చింది. వచ్చేది 60,000 రూపాయల జీతం. అందులోనే ఒకవైపున లాయర్ ఫీజు కట్టాలి. కేసు ఎందుకు వదిలేయాలి? న్యాయ ప్రకారం ఆ ఆస్తి మీద వాళ్ళకి హక్కు లేదు. అది తనకి తన తల్లిదండ్రుల జ్ఞాపకంగా తన అన్నయ్య పోతూ పోతూ కూడా చెల్లెలికి అన్యాయం కాకూడదు, చెల్లెలి జీవితం అన్యాయం అవ్వకూడదని అదే రోజు గుళ్ళో కూడా మంచి సంబంధం చూడాలి, పెళ్లి చెయ్యాలి, నా చెల్లెల్ని అలా చూసుకోవాలి ఇలా చూసుకోవాలన్నమాట. చివరికి బ్యాంకులో క్యాష్ బంగారం కూడా లాక్ చేసేసారు కోర్టు వారు. దాంతో ఒకవైపున లాయర్ని పెట్టి కేసు వాదింపజేస్తూ మరొక వైపున ఇంటద్దె కట్టుకుంటూ కరెంటు బిల్లులు కట్టుకుంటూ ఒకవైపున నందనకి వంట రాదు, ఇంటి పని చేయటం రాదు, గారాబంగా పెంచుకుంది 2 పిల్లల్ని సరస్వతమ్మ. అభినే ఉండేది 2 మనుషులే కాబట్టి నందన నేను హెల్ప్ చేస్తానన్నా కాదని తనే ఇంటి పని చేసుకుని వంట చేసి తినిపించేవాడు నందనకే. ఆ తర్వాత మరొక వైపున కాలేజీ ఫీజు ఒక్కో సెమిస్టర్కి అంతా కలిపి 4 లక్షలు కట్టాలి. వచ్చే జీతం ఇలా అయిపోతుంటే ఏం చేయాలి? ఓవర్ టైములు చేసేవాడు. ఒకవైపున చూస్తే 4th సెమిస్టర్ ఎగ్జామ్స్ ఫీజు కట్టాలి, ఎక్కడి నుంచి తేవాలి, ఎలా కట్టాలి, ఏం చేయాలి అనేది అర్థం కాక లోన్ పెట్టుకోవటానికా అప్పుడే ఉద్యోగంలో చేరాడు కాబట్టి లోన్ పెట్టే ఫెసిలిటీ కూడా లేదు. ఆలోచిస్తూ పోనీ ఇంకా ఏదైనా చేస్తే పోద్దా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఇదంతా నందనకి అర్థమైందే. అభి తనెంత ప్రేమిస్తున్నాడో నందనకి చాలా బాగా తెలిసిందే. కాలు కింద పెట్టనివ్వడో, పొద్దున్నే నిద్ర లేవగానే భుజం మీద టవలేసి బ్రష్ పేస్టు ఇస్తాడో, గీజర్ ఆన్ చేసి స్నానం చేసి రమ్మనమంటాడో, ఈలోపు టిఫిన్ చేసి తినిపించి పాలు తాగిస్తాడో, ఈలోపు తనే ఇల్లు చేసుకొని మాప్ పెట్టేసుకొని బట్టలు వాషింగ్ మిషన్లో పడేసి అంట్లన్నీ తనే కడుక్కొని అన్నం కూర వండి తన బాక్స్ పెట్టుకొని టేబుల్ మీద తనకి మరొక బాక్సు కాలేజీకి రెడీ చేసి పెట్టి టేబుల్ మీద వచ్చాక తినటానికి స్నాక్స్ కూడా పెడతాడు. ఆ తర్వాత సాయంకాలం ఆఫీసు నుంచి వస్తూ తన్నే పిక్ చేసుకుని మళ్ళీ ఏదో ఒక స్నాక్స్ ఇప్పించి తిన్న తర్వాత ఇంటికి వచ్చాక స్నానం చేసి రమ్మంటాడు. కాసేపు తనకు అర్థం కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, భోజనం తినిపిస్తాడు, ఒళ్ళో పడుకోబెట్టుకుంటాడు. అమ్మ నాన్న అన్నయ్యనే జ్ఞాపకం చేస్తూ వాళ్ళుంటే నిన్నెలా చూసుకునేవాళ్ళు నేను అలానే చూసుకుంటున్నానా అని అడుగుతాడు. ఇంతకన్నా గొప్పోడు తనకు మొగుడుగా ఎక్కడ దొరుకుతాడు? కానీ అబ్బి ఇంత స్ట్రెస్ అయితే ఇలాగే ఓవర్ టైములు చేస్తూ పోతే తన ఆరోగ్యం ఏమైపోద్ది, తనకేమైనా అయితే నాకెవరున్నారు అనే దాంతో కావాలనే నందన ఎగ్జామ్స్ ఎలాగోలాగా తిప్పలు పడి కడదామని చెప్పి అభి ఓవర్ టైములు చేసి అవి కాకుండా నా మెళ్ళో ఉన్న గొలుసు గాజులు ఉంగరాలు అమ్మే అభి అందే నందన. అంటే చిచ్చి పిచ్చి పనులు చేయకో అన్న తర్వాత అంతకుముందు ఎప్పుడో రాజీవు తను కలిసే సరదాగా పార్ట్ టైం అని చెప్పి అవి ఇవి అని చెప్పి చేసిన దాంతో తన దగ్గర ఒక 2 lakhs ఉన్నాయి. అవి కాకుండా తన ఫీజుల్లో మిగిలినవి ఒక 1 lakh ఉన్నాయి. అవి కాకుండా తన మెళ్ళో చైను బ్రేస్లెట్ తన వేలుకు ఒక ఉంగరం అమ్మ చేయించిందే అవి ఉన్నాయి. అయితే వాటిని మొత్తం కలిపి నందనకి ఫీజు కట్టాడు. అయినా నందన ఆలోచించింది ఇంకో 4 సెమిస్టర్స్ అంటే 4 నాలుగులు 16 లక్షలు, పైన ఇంకో 4 లక్షలు ఎటు అవుతాయి, 20 ఎక్కడి నుంచి తీసుకొస్తాడో? కోర్టు కేసులు అంటే ఇప్పటితో అయ్యేవి కాదు, ఎప్పటికి ఫైనల్ అవుతాయో తెలియదు. తినే ముద్ద చేతిదాకా వచ్చి నోటిదాకా రాకపోవటం అంటే ఇదేనా అనే దాంతో కావాలని ఎగ్జామ్స్ మొత్తం ఫెయిల్ అయిపోయింది నందు. అయితే అసలు ఎవరైనా ఒకటి ఫెయిల్ అవుతారు, 2 బ్యాక్లాగ్స్ ఉంటాయి, ఇలా అన్నీ ఎలా ఫెయిల్ అయ్యావురా అని అడిగాడు అభి. ఏమో నాకు దిగులేస్తుంది, అమ్మ నాన్న అన్నయ్య గుర్తొస్తున్నారు, నాకు చదువుకోవాలనిపించట్లేదు, చదువు మీద ధ్యానం వెళ్ళటం లేదు, నాకు ఒంట్లో బాగోట్లేదు, మనసు బాగోట్లేదని 100 రీజన్లు చెప్పింది అభికి. ఏది ఇన్ని ఇప్పుడే గుర్తొచ్చినాయి అన్నాడు అభి. అన్న తర్వాత పెద్దగా ఏడ్చింది. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవా, తిడతావా, కొడతావా, నన్ను వదిలి వెళ్ళిపోతావా అని. దాంతో దగ్గరికి తీసుకొని ఏడవకని నిజమేలే ఒక్కసారిగా అమ్మ నాన్న అన్నయ్య ప్రేమగా చూసుకునే వాళ్ళు పోయారు, లోన్లీగా ఫీల్ అవుతున్నట్టుందే, సరేలే నువ్వు ఒక 1 year పాటు రెస్ట్ తీసుకో, ఈలోపు మన పరిస్థితులు కాస్త కుదుటపడి నాకు ప్రమోషన్ వచ్చేలాగుందే, కాస్త హైక్ అది వస్తుంది, శాలరీ పెరుగుద్ది, అప్పుడు చదువుకుందో కానీలే అని చెప్పి ధైర్యం చెప్పాడు. చాలా ప్రేమగా చూసుకునేవాడు.
తను నందననే. అయితే అభి అలా కష్టపడటం చూసిన నందన ఎందుకు ఖాళీగా ఉండాలి అనుకొని ఇంట్లో ల్యాప్టాప్ ఉంది కాబట్టి ఒక సైట్ వాళ్ళతో మాట్లాడి ఆన్లైన్ ట్యూషన్స్ చెప్తాను స్టార్ట్ చేసిందే. నెల అయ్యేపాటికి మంచిగా ఆదాయం కనపడటం మొదలైందే. ఇక వచ్చిన డబ్బులతో తనే ఇంటి ఓనర్కి రెంట్ పే చేయటం, అలాగే కరెంటు బిల్లు కట్టేయటం, సరుకులు ఎప్పటికప్పుడు నిండుకున్న వాటిని చూసి ఇంటికి దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చి అవన్నీ డబ్బాల్లో నింపేయటం, ఆ తర్వాత మెల్లమెల్లగా చిన్నగా పనులు నేర్చుకుంటూ బట్టలు వాషింగ్ మిషన్లో వేసేయటం. అప్పటి వరకు అభినే ఐరన్ చేసుకుంటుంటే వాటిని ఐరన్ చేసే మిషన్ కొని తీసుకొచ్చి వాటిని ఐరన్ చేయటం, ఇంట్లో మెల్లమెల్లగా ఒక్కొక్కటి చొప్పున లేని సామాన్లు కొనుక్కోవటం ఇవన్నీ మొదలుపెట్టింది నందన. అయితే అభి ఒక రోజున ఇంటి ఓనర్ని రెంట్ అండి మీరు కాల్ చేయలేదు, నేనే వేద్దాం అనుకున్నాను అకౌంట్లో, ఒక మాట అడుగుదామని కాల్ చేశాను అనేసరికి అదేమిటయ్యా నాకు రెంట్ వేసి కూడా వారమైందిగా అన్నాడు ఆయన. వేశానా, నేనే మర్చిపోయానా, ఏంటి డేజావు వచ్చిందా నాకు అనుకున్నాడు. కరెంటు బిల్లు చూస్తే పే చేసేసి ఉంది, ఇంట్లో సరుకులు చూస్తే తనే వాడతాడు, తనే వంట చేస్తాడు కదా, ఫ్రిడ్జ్లో కూరగాయలు తరగట్లేదు, ఫ్రూట్స్ తరగట్లేదు, ఇంట్లో ఉన్నటువంటి రైసు పప్పులు ఉప్పులు ఎయ్యి తరగట్లేదు, చూస్తే మంచాల మీద కొత్త బెడ్షీట్లాగా కనపడుతున్నాయి, ఇంట్లో అంతకుముందు వాడే మిక్సీ స్థానంలో కొత్త మిక్సీ ఉన్నట్టు, అలాగే ఇంట్లో ఏంటో కొత్తగా ఇల్లంతా చేంజ్ అవుతున్నట్టుగా కనిపించడం మొదలైందే. ఇలా ఒక 2 నెలలు గడిచిన తర్వాత చెవు మెలేసి పట్టుకున్నాడు నందనదే. ఏంటి నాకేం తెలీదు, నేనేం చేయలేదు, ఇదంతా నేనేం అడగలేదే నిన్ను అన్నాడు. అనేసరికి అబ్బా ఏంటిప్పుడు అనేసరికి ఎక్కడివి నీకు ఈ డబ్బులని ముందు మెళ్ళో గొలుసు చేతులు గాజులు కమ్మలు అమ్మేసిందేమోనని చూస్తే అబ్బా అవేమీ నేను అమ్మలేదులే అంది. మరి ఇవన్నీ ఎక్కడిరా అని అడిగితే ఇలా ఆన్లైన్ ట్యూషన్స్ చెప్తున్నానంటే ఎందుకు నీకు ఇప్పుడు అవసరమా ఈ శ్రమ తీసుకోవటం నువ్వు అని అడిగితే మరి నువ్వు నా కోసం చేసేదాన్ని ఏమంటారు, బాధ్యత అంటారు, అవునా మరి నేను మన ఇద్దరి కోసం చేసేదాన్ని బంధం అంటారు అనేసరికి అభి ఏం మాట్లాడలేదు. అలా అభికి నందన దగ్గరైన తర్వాత ఇద్దరు శారీరకంగా కూడా కలిసి అప్పుడే పిల్లలు వద్దు అనుకుని బర్త్ కంట్రోల్ యూజ్ చేయటం మొదలుపెట్టి చిన్న ట్రిప్పులకు కూడా వెళ్ళొచ్చారు హనీమూన్ అని. ఆ తర్వాత ఇలా ఎంతకాలం రా అంటే చదువుకుంటా, నీకు నిజంగా నన్ను చదివించాలని ఉంటే ఖచ్చితంగా మన కోర్టు కేసు ఫైనల్ అయిపోయి మన ఆస్తి న్యాయ ప్రకారం అది మనకు రావాల్సిందే కాబట్టి అది మనకు రాగానే నువ్వు చదువుకోమన్న ప్రకారమే నేను ఇంజనీరింగ్ పీజీ కంప్లీట్ చేస్తాను, నీకు నన్ను చదివించాలనే నన్ను గ్రాడ్యుయేట్గా చూడాలని ఉంటే నీ కల నేను నెరవేరుస్తాను అని హామీ ఇచ్చింది. దాంతో వాళ్ళ కాపురం వాళ్ళ సంసారం చల్లగా 3 పువ్వులు 6 కాయలుగా గడిచిపోతూ ఇద్దరు చక్కగా పొద్దున్నే అభి ఆఫీస్కి వెళుతూ చక్కగా నందనతో సాయంత్రం వచ్చి బయటికి తీసుకెళ్తూ హ్యాపీగా ఉన్నారు ఇద్దరు. ఇక్కడ కథ ఇలా సాగిపోతూ ఉండగా ఇంతటితో మా మంచి అత్తయ్య కథ మొదటి భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.